హాయ్ హలో ఎవ్రీవన్ వామ్ వెల్కమ్ టు రాప్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్. ఉభయ రాష్ట్రాలలో ఈ యూనిఫామ్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా మన రాప్టర్ నుంచి కంప్లీట్ 360 యూనిఫామ్ సర్వీస్ కోచింగ్ ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్లో వచ్చేసి మనకు మార్నింగ్ సెషన్ 9 to 5 క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నా, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నా, ఫుల్ లెంత్ ఎస్ఐపిసి ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్, అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ పర్ డే క్లాసెస్తో పాటు డైలీ ఆర్థమెటిక్ రీజనింగ్ డైలీ క్లాసెస్తో పాటు జనరల్ స్టడీస్ కూడా మీకు కంప్లీట్గా ఇస్తూ విత్ మెటీరియల్ తోటి గ్రౌండ్తో కూడా మీకు కంప్లీట్ అప్ టు మెయిన్స్ దాకా కోచింగ్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. లిమిటెడ్ స్ట్రెంత్ తోటి అయితే ప్రజెంట్ మనం అడ్మిషన్ తీసుకుంటున్నాము. ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకు 10-15 days అవుతుంది. ఇంకా లేట్ చేయకండి, వెంటనే వచ్చి అడ్మిషన్స్ తీసుకుని. అండ్ ఇంకోటి, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తే లాస్ అయ్యేది మీరు. ఎందుకంటే మనకు ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ప్రిలిమ్స్కి మాక్సిమం మనకు 4 months కంటే ఎక్కువ టైం లేడు. ఆ డ్యూరేషన్లో మీరు సిలబస్ కంప్లీట్ చేయాలంటే చాలా టైం టేకింగ్గా ఉంటుంది. పోయినసారి మనకు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ పెట్టాడు. ఈసారి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ పెడితే మీరు ప్రిలిమ్స్కి షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం కొంచెం చాలా తక్కువ ఉంటాయి. సో పేపర్ టఫ్ వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్న ఉద్దేశంతో కనుక మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. మెయిన్స్ కూడా ముందే స్టార్ట్ చేసి క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనము ఈజీగా అంటే గ్రౌండ్తో పాటు మెయిన్స్ని కూడా ప్రాక్టీస్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేది ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు టెస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ? క్రింది వాన్లో ఏది లేదా ఏది నిజం, ఏది లేదా ఏవి నిజం అన్నాడు. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ రియల్ నంబర్స్, ఎస్ ట్రూ. 2n+1 natural number, then it is an odd number, it is also true. 2 power n+1 natural number, then it is an even number, it is also true. So 2 power n-1 is a natural number, it is a prime number. Wrong. అంటే 4 wrong అవుతుంది. సో ఆన్సర్ 1, 2, 3 are true. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చూద్దాం, తర్వాత తెలుగు మీడియం. సో ఫస్ట్ రియల్ నంబర్స్. సో ఇక్కడ జాగ్రత్తగా అండి, ఇక్కడ మనకు రియల్ నంబర్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఎవరుంటారు? రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ ఇస్ ద మదర్ సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ అంటాం. సో రియల్ నంబర్స్లో మనకు ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే రేషనల్ నంబర్స్ ఉంటారు. రేషనల్ నంబర్స్ ఉంటారు. రేషనల్ నంబర్స్లో నెక్స్ట్ ఎవరు ఉంటారు అంటే ఇంటీజర్స్ ఉంటారు. అవునా, ఇంటీజర్స్ ఉంటారు. సో ఇంటీజర్స్ ఉంటారు. ఇంటీజర్స్లో ఎవరు ఉంటారు సార్ అంటే మనకు ఓల్ నంబర్స్ ఉంటారు. ఓల్ నంబర్స్. ఓల్ నంబర్స్ ఎవరు ఉంటారు? మనకు న్యాచురల్ నంబర్స్ ఉంటారు. అవునా, న్యాచురల్ నంబర్స్ ఉంటారు. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇస్ ఓల్ నెంబర్, ఎవ్రీ ఓల్ నెంబర్ ఇస్ ఇంటీజర్, ఎవ్రీ ఇంటీజర్ ఇస్ రేషనల్ నెంబర్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇస్ రియల్ నెంబర్. దేర్ ఫోర్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఏమవుతుంది? రియల్ నెంబర్ అవుతుంది. అవునా, రియల్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ట్రూ. అవునా, ఫస్ట్ వన్ ట్రూ. తెలుగు జాగ్రత్తనండి, ఇక్కడ ప్రతి వాస్తవ సంఖ్య అంటే వాస్తవ సంఖ్యలో అన్న ప్రతి సంఖ్యలో మనకు ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే వాస్తవ సంఖ్యలు ఉంటారు. వాస్తవ సంఖ్యలు మనకి ఎవరు ఉంటారు అంటే అకరణీయ సంఖ్యలు ఉంటారు. అకరణీయ సంఖ్యలు ఉంటారు. అవునా, అకరణీయ సంఖ్యలు ఉంటారు. అకరణీయ సంఖ్యలు మనకి ఎవరు ఉంటారు అంటే పూర్ణ సంఖ్యలు ఉంటారు. పూర్ణ సంఖ్యలు ఉంటారు. పూర్ణ సంఖ్యలు ఎవరు ఉంటారు అంటే పూర్తి సంఖ్యలు అంటాం, లేదా పూర్ణాంకాలు అంటాం. అవునా, పూర్ణాంకాలు అంటాం. పూర్ణాంకాలు ఎవరు ఉంటారు అంటే సహజ సంఖ్యలు ఉంటారు. అవునా, సహజ సంఖ్యలు ఉంటారు. సో ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది, ప్రతి పూర్ణాంకం పూర్ణ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది, ప్రతి అకరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది. కాబట్టి అప్పుడు ప్రతి సహజ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది. సో ప్రతి సహజ సంఖ్య, అన్ని సహజ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అవుతాయి. ఇది ఖచ్చితంగా ట్రూ అవుతుంది. అవునా, ట్రూ అవుతుంది. సో 2 power n+1 for all n belongs to natural number, then it is odd number అన్నాడు. అవునా. సో నెక్స్ట్ 2 power n+1 for all n belongs to ఏమన్నాడు? న్యాచురల్ నెంబర్ అయితే ఇది ఆడ్ నెంబర్ రావాలట. ఎస్. సో ఇది ఏ ఫార్మేషన్ అంటే ఆడ్ ఫార్మేషన్. ఇది ఏ ఫార్మేషన్? ఆడ్ నెంబర్. n = 1 రాస్తారు అనుకోండి, ఇది 3 వస్తుంది. 2 రాస్తే 5 వస్తుంది. 7, 11, 9, 11, 13 ఇలా వస్తూ ఉంటాయి. అంటే మీరు n వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేసినా అది ఆడ్ నెంబర్ అనే రూల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తెలుగు మీడియం చూడండి, ఇక్కడ 2 power n+1 for all n belongs to అనేది సహజ సంఖ్య అయినా అంటే మీరు ఇక్కడ n విలువ 1 రాస్తారు అనుకోండి, 3 వస్తుంది. 2 రాస్తే 5 వస్తుంది. సో 3 రాస్తే 7 వస్తుంది. 4 రాస్తే 9 వస్తుంది. అంటే మీరు n విలువ ఏది ప్రతిక్షేపించినా మనకు అవుట్పుట్ సహజ సంఖ్యనే, మనకు బేస్ సంఖ్యను చూపెడుతుంది. కాబట్టి 2n+1 అనేది సహజ సంఖ్య అయినా అది ఎల్లప్పుడూ బేస్ సంఖ్య అవుతుంది అనేది 100% రైట్ అవుతుంది. నెక్స్ట్, సో 2 power n+1 for all న్యాచురల్ నెంబర్ అండ్ ఇట్ ఇస్ ఈవెన్ నెంబర్ అన్నాడు. ఇక్కడ 2 power అన్నాడు. సో 2 power n+1. ఇక్కడ మీరు n వాల్యూ మీరు ఏం తీసుకున్నా కూడా మనం చూడండి అమ్మా, n వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి 2² అవుతుంది. 2² అంటే 4 ఈవెన్ నెంబర్. n వాల్యూ 2 తీసుకున్నారు అనుకోండి, ఇది 2³ అవుతుంది. 2³ అంటే 8 అవుతుంది. n = 3 తీసుకున్నారు అనుకోండి, n = 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నారు అనుకోండి, 2 power 4. 2 power 4 అంటే 16. మీరు ఏ వాల్యూ తీసుకున్నా మీకు ఈవెన్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఈ వాల్యూ ఇక్కడ 2 power n+1 ఉంది. ఏ వాల్యూ తీసుకున్నది ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి n అనేది సహజ సంఖ్య అయినా అది ఎల్లప్పుడు ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది అన్నాడు. అన్న n వాల్యూ మీరు ఏ తీసుకున్నా
అది రైట్ అవుతుంది. నెక్స్ట్ 2 పవర్ n మైనస్ 1 ప్రైమ్ నెంబర్ కావాలి. సో దీన్ని మెర్సెనే ప్రైమ్ అంటాం. ఇలా ఉంటే దాన్ని మెర్సెనే ప్రైమ్ అంటాం. మెర్సెనే ప్రైమ్ రావాలంటే ఇక్కడ n ప్లేస్లో ఏముండాలి, ప్రైమ్ ఉండాలి. అవునా, ప్రైమ్ ఉండాలి. సో ప్రైమ్ తీసుకుంటాం. ఇలా ఉన్నాయి అన్ని ప్రైమ్స్ కావు, ఇలా ఉన్నాయి ప్రైమ్స్ కావు మనకు. అవునా, ప్రైమ్స్ కావు. ఇలా ఉన్నాయి ప్రైమ్స్ అవుతాయి. 2 పవర్ p. సో ప్రైమ్ తీసుకోవాలి. 2 పవర్ p అంటే ఫస్ట్ ప్రైమ్ ఎవరు ఇక్కడ, సో 2. సో 2 స్క్వేర్ మైనస్ 1 3 ఈజ్ ద ఫస్ట్ మెర్సెనే ప్రైమ్. నెక్స్ట్ ప్రైము 3, 2 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ మైనస్ 1 అంటే 7 నెక్స్ట్ మెర్సెనే ప్రైమ్. నెక్స్ట్ 2 పవర్ 5 మైనస్ 1 అంటే 32లోకి 1 పోతే 31. సో ఇది ఇలా ఉంటే అది ప్రైమ్ అవుతుంది. సో 2 పవర్ p మైనస్ 1 పర్ ఆల్ p బిలాంగ్స్ టు ప్రైమ్ ఉంటే అది ప్రైమ్ అవుతుంది. కానీ ఇలా ఇవ్వకుండా 2 పవర్ n మైనస్ 1 ఇలా ఇచ్చాడు. ఇలా ఉన్నాడు, ఇక్కడ n అనేది న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఇలా ఉన్నాయి అన్నీ కూడా మనకు ప్రైమ్ నెంబర్స్ రావు, ప్రధాన సంఖ్యలు ఇవ్వవు. కాబట్టి 4th వన్ రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఓన్లీ 1, 2, 3 ట్రూ అవుతుంది. అవునా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రైమ్ వాల్యూస్ ఆఫ్ 9 and 7 ఇన్ 97853. సంఖ్య 9, 7, 8, 5, 3లో 9 మరియు 7 ప్రధాన విలువల వ్యత్యాసం కనుక్కోమన్నాడు. ఇక్కడ ప్రైమ్ వాల్యూస్ అంటే ఫేస్ వాల్యూస్ ఆఫ్ నెంబర్. సో జాగ్రత్త అండి, ఇక్కడ ఫేస్ వాల్యూస్ కి మనకు చాలా నేమ్స్ ఉన్నాయి. సో చాలా మంది ఫేస్ వాల్యూస్ అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. ఫేస్ వాల్యూస్ కి మనకు ఫేస్ వాల్యూస్ అంటాము, స్టాటిక్ వాల్యూ అంటాము, తర్వాత ప్రైమ్ వాల్యూ అంటాము, ఎథనిక్ వాల్యూ అని కూడా కాలప్ చేయడం జరుగుతుంది. ఎథనిక్, అవునా, ఎథనిక్ వాల్యూ అని కూడా కాలప్ చేయడం జరుగుతుంది. సో ఫేస్ వాల్యూకి ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. ఫేస్ వాల్యూ అంటాం, స్టాటిక్ వాల్యూ అంటాం, ప్రైమ్ వాల్యూ అంటాం. ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ వాల్యూ, స్టాటిక్ వాల్యూ, నెక్స్ట్ ఎథనిక్ వాల్యూ, ఇలాంటి సబ్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మీరు కంప్లీట్గా నేర్చుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళను ఇక్కడ మనకు దీని స్థిర విలువ అంటాం, ముఖ విలువ అంటాం, స్థిర విలువ అంటాం, ప్రధాన విలువ అంటాము. ఎథనిక్ వాల్యూ అంటే సమూహపు విలువ అని కూడా అంటాం, సమూహపు విలువ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో మనకు ముఖ విలువ అనేది మాత్రమే తెలుసు మనకి. తర్వాత స్థిర విలువ అని కూడా ఉంటుంది. తర్వాత ప్రధాన విలువ, ప్రధాన సంఖ్య కాదు విలువ అని వాడతాడు, ప్రధాన విలువ. తర్వాత సమూహపు విలువ అని కూడా వాడుతూ ఉంటాడు. సో ఈ వాడినంటే దాని అర్థం ఏంటంటే నథింగ్ బట్ వాట్ మనకు ఫేస్ వాల్యూస్ అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫేస్ వాల్యూస్ ఆఫ్ 9 అన్నాడు. మరి 9 యొక్క ఫేస్ వాల్యూ ఎంత, 9 అవుతుంది. అదేవిధంగా 7 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది, 7. వీటి మధ్య డిఫరెన్స్ అన్నాడు. సో 9 దగ్గర 7 పోతే ఎంత అవుతుంది, 2. సో యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 97, 8, 5, 3లో 9 మరియు 7 యొక్క ప్రధాన విలువ అంతే వ్యత్యాసం అన్నాడు. 9 యొక్క ముఖ విలువ 9 అవుతుంది, 7 యొక్క ముఖ విలువ 7 అవుతుంది. సో 9 దగ్గర 7 పోతే మనకు ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the 6-digit number 479 ABC is exactly divisible by 7, 11, 13, then find the value of B plus C divided by A value. 6 అంకెల సంఖ్య 479 ABCని 7, 11, 13 నిశేషంగా భావించిన B plus C divided by A వాల్యూ కనుక్కోండి. ఇక్కడ 7, 11, 13ని మ్యాజిక్ ప్రైమ్స్ అంటాం. వీటిని మల్టిప్లై ఇస్తే 7 × 11 × 13 మల్టిప్లై ఇస్తే మనకు 1001 వస్తుంది. అవునా, 1001. చాలా మంది 1001ని ప్రైమ్ నెంబర్ అనుకుంటారు. 1001 ప్రైమ్ నెంబర్ కాదు, ఇట్స్ ఎ కాంపోజిట్ నెంబర్. 1001 నెంబర్ ఇస్ అ కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. 7, 11, 13 మనం గుణిస్తే వచ్చే విలువ 1001. దీన్ని మనం సంయుక్త సంఖ్య అంటాం, సంయుక్త సంఖ్య అంటాం. సో దీని డివిజిబిలిటీ రూల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఏబిసి స్ట్రక్చర్లో మనకు ఉంటుంది. అవునా, ఏబిసి స్ట్రక్చర్లో ఉంటుంది. అవునా, అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో చూస్తే మనకి ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ చూడండి అమ్మా. ఇచ్చిన నెంబర్ వచ్చేసి మనకు 479 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి, 479 రావాలి. అప్పుడు మనకు అది 7 తోటి అండ్ 11 తోటి అండ్ 13 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ 7 అవుతుంది, సి వాల్యూ 9 అవుతుంది. సో బి ప్లస్ సి అన్నాడు. బి ప్లస్ సి అంటే 7 + 9. అవునా, 7 + 9 డివైడెడ్ బై ఏ వాల్యూ అన్నాడు. ఏ వాల్యూ అంటే 4, అంటే 16 డివైడెడ్ బై 4. 16 డివైడెడ్ బై 4 అంటే మన ఆన్సర్ 4 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. అవునా, బి ఈజ్ రైట్ ఆన్సర్. దీని డివిజిబిలిటీ రూల్స్ అంటాము 1001. సో 7 × 11 × 13 అంటే 1001 అవుతుంది. సో దీనిలో మనకు చాలా కేటగిరీస్ ఉంటాయి. మనకు ఏబి కేటగిరీ లాగా తీసుకుంటూ ఉంటాం, అదేవిధంగా ఏబిసి కేటగిరీ తీసుకుంటూ ఉంటాం, అదేవిధంగా ట్రిపుల్ టైమ్స్ అంటే 6 టైమ్స్ మనకు ఒక నెంబర్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా స్పెషల్ నెంబర్స్ డివిజిబిలిటీలో. దీని నుంచి క్వశ్చన్ లేకుండా మనకు పేపర్ అయితే ప్రిపేర్ అవ్వట్లేదు, డెఫినెట్ అడుగుతున్నాడు. ఓకేనా. సో 7, 11, 13 స్పెషల్ ప్రైమ్స్ అంటారు. వీటిని మల్టిప్లై చేయగా మనకు 1001 అనే ఒక 4-digit నెంబర్ ఫామ్ అవుతుంది. చాలా మంది విద్యార్థులకు 1001 ఒక ప్రైమ్ నెంబర్ అని అనుకుంటుంటారు. 1001 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మనకు 4-digit లీస్ట్ ప్రైమ్ 1007. 4 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య 1007 అవుతుంది.
4 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య ఏమవుతుంది మనకు 1007 అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీని నుంచి మనకు 2023లో LCMSF మీద క్వశ్చన్ కూడా ఇచ్చాడు. సో ఏపీలో ఇది మోడల్ పడింది, అదేవిధంగా తెలంగాణలో పడింది. ఎస్ఎస్సి సీజీలో అయితే చాలా రెగ్యులర్గా దీని నుంచి అయితే క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త నేర్చుకోండి. సో 479 ABC ఎగ్జాక్ట్ డివైడ్ బై 7 11 13 అంటే ఇక్కడ మనకి ఏముండాలి, 4 ఉండాలి, 7 ఉండాలి, అదేవిధంగా 9 ఉండాలి. అంటే ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ 7, సి వాల్యూ 9. సో 7 + 9 డివైడ్ బై 4 అంటే మన ఆన్సర్ 4 అవుతుంది. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. If n is a uniformity number with 7 and have 70 digits, what is the least number added to the n which is divisible by 16? 7తో ఏర్పడిన ఏకముఖ అంకెల సంఖ్యలో మొత్తం 70 అంకెలు కలవు. ఎన్ని పదాలు నిశేషంగా భాగించాలి అంటే కలపవలసిన కనిష్ట సంఖ్య ఏదని ఇచ్చాడు ఇక్కడ మనకు. ఆప్షన్ 17, 18, 16 అండ్ నన్ ఆఫ్ దిస్. చూడండి, ఇక్కడ యూనిఫార్మిటీ నెంబర్ అంటే అన్ని 7సే ఉంటాయి, అన్ని 7సే ఉంటాయి. అంటే లాస్ట్ మొత్తం 7సే ఉంటాయి, టోటల్గా 7సే ఉంటాయి. ఒక నెంబర్ మనం 16తో డివైడ్ చేయాలి అంటే, ఒక నెంబర్ని మనం 16తో డివైడ్ చేయాలంటే లాస్ట్ 4 digits మనకి ఇంపార్టెంట్. ఎందుకు లాస్ట్ 4 digits అంటే 16ని మనం 2 power 4 రాసుకుంటాం. ఇక్కడ 2 power ఎంత ఉంది, 4. కాబట్టి లాస్ట్ 4 digits తీసుకోవాలి. ఈ లాస్ట్ 4 digits కనుక మనకు 16తో డివైడ్ అవుతే ఆ నెంబర్ 16తో డివైడ్ అవుతుంది. సో 16తో చేద్దాం. సో 16 4s 64 అవునా, 64 అవునా. సో 137 అవునా, 137. 16 8s 128, 128 ఎంత మిగిలింది, 97. సో 16 1s 16 అంటే మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది అవునా, 1 అవునా, 1. సో అంటే ఇప్పుడు ఈ నెంబర్ మనకు 16తో డివైడ్ అవ్వాలి. ఈ నెంబర్ మనకు 16తో డివైడ్ అవ్వాలంటే 7777లోకి వెళ్ళి 1 తీసేసాం అనుకోండి, 7777 6 అనేది మనకు 16తో డివైడ్ అవుతుంది. మరి నెక్స్ట్ 16 మల్టిపుల్ కావాలంటే నెక్స్ట్ 16 యాడ్ చేయండి సరిపోతుంది. సో 6 + 6 ఎంత, 2. సో 12 అదెంత, ఎంత అవుతుంది, 9 అవుతుంది అవునా, 9. ఎంత, 7 and 7. మనకి ఇప్పుడు మరి ఇక్కడ క్వశ్చన్లో మనకు 77 ఉంది, మనకి ఇక్కడ ఎంత కావాలి, 92 కావాలి. ఎంత కావాలి, 92 కావాలి. సో 92 కావాలంటే ఇక్కడ మీరు యాడ్ చేయాల్సిన నెంబర్ లీస్ట్ ఎంత యాడ్ చేయాలంటే 15 యాడ్ చేయాలి. సో మన ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏం యాడ్ చేయాలి, 15 యాడ్ చేయాలి. ఆప్షన్ ఏ 17, 18, 16. సో ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనకు అంటే 7777 92. సో ఇక్కడ 15 యాడ్ చేస్తే 92. దీన్ని 16తో డివైడ్ చేస్తే మీ ఆన్సర్ రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో కాబట్టి వాట్స్ యువర్ ఆన్సర్, నన్ ఆఫ్ దిస్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఓకేనా, నన్ ఆఫ్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, చలో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ అవునా, ఆర్ ట్రూ. క్రింది ప్రకటనలో ఏది నిజం. ఎవ్రీ ఆడ్ నెంబర్ ఈస్ ఓన్లీ నేషనల్ నెంబర్ అన్నాడు. సో రాంగ్ అండి, చాలా మంది తెలియదు, డిస్కస్ చేద్దాం. అవునా, రాంగ్ అండి. ఎవ్రీ ఆడ్ నెంబర్ ఈస్ నేషనల్ నెంబర్ అనుకుంటారు, రాంగ్ అండి. సో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి మనకు, చాలా మందికి తెలియదు. ఓకేనా, సో ఇది రాంగ్ అవుతుంది. సమ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ అన్నాడు. ఎస్, రైట్. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఈస్ ఓల్ నెంబర్ అన్నాడు. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, ఓల్ నెంబర్ అవుతుంది. ఇది కూడా రైట్ అవుతుంది. మన ఆన్సర్ ఓన్లీ 2 and 3. మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఓన్లీ 2 and 3 అవుతుంది. ఓకేనా, ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, ఓల్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తనండి మనకు. సో ఈవెన్ నెంబర్స్ గురించి చూద్దాం, ఆడ్ నెంబర్స్ చూద్దాం. ఆడ్ నెంబర్స్లో మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. నెగిటివ్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి, తర్వాత పాజిటివ్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఆడ్ నెంబర్లో 2 కేటగిరీస్ ఉంటాయి. బేసి సంఖ్యలో 2 రకాలు ఉంటాయి. ఒకటి రుణాత్మక బేసి సంఖ్యలు ఉంటాయి అవునా, రుణాత్మక బేసి సంఖ్యలు ఉంటాయి. ఇంకోటి ధనాత్మక బేసి సంఖ్యలు కూడా ఉంటాయి. సో రుణాత్మక బేసి సంఖ్యలు అంటే -1 అవునా, -3 అండ్ -5 వీటిని బేసి సంఖ్యలు అంటాము. సో బేసి సంఖ్యలు అంటాం. ధనాత్మక బేసి సంఖ్యలు 1 3 5 7 వీటి ధనాత్మక బేసి సంఖ్యలు అంటాం. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఎవ్రీ అన్నాడు. ప్రతి ఆడ్ నెంబర్ ఏంటట, నేషనల్ నెంబర్ అట. మరి ఇక్కడ ఈ ఆడ్ నెంబర్స్ ఏమైనా మనకు ఇంటీజర్స్ అయినాయి, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సమ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్. ఎస్, ఈవెన్ నెంబర్స్లో సమ్ అన్నాడు అంటే సమ్ అంటే కొన్ని తీసుకోవచ్చు. ఈవెన్ నెంబర్స్లో కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని న్యూట్రల్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి. అవునా, జాగ్రత్తనండి. సో సరి సంఖ్యల్లో కొన్ని రుణాత్మకం ఉంటాయి, సరి సంఖ్యలు కొన్ని రుణాత్మక సరి సంఖ్యలు ఉంటాయి, కొన్ని తటస్థ సరి సంఖ్యలు. తటస్థ సరి సంఖ్య అంటే ఇక్కడ 0. తర్వాత ధనాత్మక సరి సంఖ్యలు అంటే 2 4 6 8. ధనాత్మక సరి సంఖ్యలు అంటే 2 4 6 8. సరి సంఖ్యలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒకటి రుణాత్మక సరి సంఖ్యలు, తటస్థ సరి సంఖ్య, తర్వాత ధనాత్మక సరి సంఖ్యలు ఉంటాయి. దాంట్లో కూడా మనకి ఏమన్నాడంటే సమ్ అనివాడు. కొన్ని సరి సంఖ్యలు రుణాత్మకం అన్నాడు, కొన్ని సరి సంఖ్యలు ఏమన్నాడు, రుణాత్మకం వాడు. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ 100% రైట్ అవుతుంది. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఈజ్ హోల్ నెంబర్. ఎస్, సో 2 హోల్ నెంబర్ అనొచ్చు.
3 హోల్ నెంబర్, 5 హోల్ నెంబర్, 7 హోల్ నెంబర్, 11. ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా పాజిటివ్స్గా ఉంటాయి. ప్రైమ్ నెంబర్ ఆల్వేస్ పాజిటివ్. ప్రైమ్ నెంబర్ ఆల్వేస్ పాజిటివ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అభాజ్య సంఖ్యలు అంటాం, ప్రధాన సంఖ్యలు అంటాం. ప్రధాన సంఖ్యలు ఎప్పుడు కూడా ధనాత్మకంగా ఉంటాయి. కాబట్టి మనకు థర్డ్ కూడా రౌట్ అవుతుంది. మన ఆన్సర్ ఓన్లీ 2 and 3 is absolutely right answer. ఓకేనా, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. అవునా, 2 and 3 is absolutely our right answer. Now next question చూద్దాం. So if n is equal to 2 cube into 3 power 5 into 7 power x, if is a natural number and divided by 120 numbers, then x power 4 value. సంఖ్య n is equal to 2 ఘాతం 3, 3 ఘాతం 5, 7 ఘాతం x అయినా ఎన్ని 120 సంఖ్యలు నిశ్శేషంగా భావించిన x power 4 విలువలు కనుక్కోండి. ఇక్కడ జాగ్రత్తనండి కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు n is equal ఏమి ఇచ్చాడు, 2 cube. అవునా, 2 cube. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, 3 power 5 ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు, 7 power x. సో కాన్సెప్ట్ వినని వాళ్ళు ఉంటే జాగ్రత్త ఒకసారి కాన్సెప్ట్ వినండి. ఇప్పుడు 2 క్యూబ్ని భాగించే సంఖ్యలు ఎవరంటే, ఒకటి 2 power 0 భాగిస్తుంది, ఇంకోటి 2 power 1 భాగిస్తుంది, ఇంకోటి 2 square భాగిస్తుంది, ఇంకోటి 2 క్యూబ్ కూడా భాగిస్తుంది మనకు. అంటే మొత్తం మనకి ఇక్కడ భాగించడానికి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 4 ఉన్నాయి. నెక్స్ట్ 3 power 5. సో 3 power 5ని భాగించడానికి ఒకటి 3 power 0 ఉంటుంది, ఇంకోటి 3 power 1 ఉంటుంది, ఇంకోటి 3 square ఉంటుంది, ఇంకోటి 3 క్యూబ్ ఉంటుంది, ఇంకోటి 3 power 4 ఉంటుంది, ఇంకోటి 3 power 5 ఉంటుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 5 ఉన్నాయి. అవునా, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు, సో 6 ఉంటాయి. కంప్లీట్ 6 వస్తాయి. కంప్లీట్ 6 వస్తాయి. అవునా, 1 2 3 4 5 6. ఇప్పుడు అదేవిధంగా 7 power x అన్నాడు. 7 power x కంటే మనం చూసుకుంటున్నాం. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి దీనికి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ ఎవరు, 1. మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. సో 3 5 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఎవరు, 1. 5 + 1. 7 x టైం వచ్చింది కాబట్టి దీనికి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, అది 1. ఈజ్ ఈక్వల్ టు వాడే మొత్తం ఎంత ఇచ్చాడు మనకు, 120 అని క్వశ్చన్ ఇచ్చాడు. 120 అని ఇచ్చాడు. సో 3 + 1 4, 5 + 1 6 ఇంటూ x + 1 ఈజ్ ఈక్వల్ టు 120. సో 24 how many times, 5 times. సో ఎక్స్కి ఎంత కలిపితే 5 వస్తుంది, 4 కలిపితే 5 వస్తుంది. సో 4. అవునా, 4. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, x power 4 కనుక్కోమన్నాడు. x power 4 అంటే 4 power 4. 4 power 4 అంటే మన ఆన్సర్ వచ్చేసి 256 అవుతుంది. అవునా, సో 256 అవుతుంది. వాట్స్ యువర్ ఆన్సర్, 256. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనకు ఆన్లైన్లో ఫ్యాక్టర్స్ మీద సపరేట్ క్లాస్ తీసుకుంటాను. అదేవిధంగా ర్యాప్టర్లో ఈ టీఎం వాళ్ళకి ఇబ్బంది కాకుండా అండ్ ఈఎం వాళ్ళకి ఇబ్బంది కాకుండా సపరేట్ ఛానల్ వైజ్గా క్లాసెస్ని మనం కూడా ఫ్యూచర్లో అందించబోతున్నాం. దీనికి కావాల్సింది మీ సపోర్ట్. వెంటనే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ నియర్స్ అండ్ డియర్స్కి ఛానల్ కనుక షేర్ చేస్తే వాళ్ళకి వాల్యుబుల్ ఉంటుంది. అదేవిధంగా మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ మనకు బేసిక్ ఏంటంటే మెయిన్ ఎగ్జామినేషన్లో మనకు ఈ టీఎం వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ మనకు ట్రాన్స్లేషన్ పేపర్ కూడా రాంగ్ అవుతుంది. అందు గురించి వాళ్ళు క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా మనం చదవడం నేర్చుకుంటే మెయిన్ ఎగ్జామ్లో మీకు ఇబ్బంది అవ్వకపోవచ్చు. కాబట్టి మీ ఈ టైంలోనే ఇప్పటి ట్రై చేసినా కూడా తెలుగు మీడియం వాళ్ళు కూడా క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివి దాన్ని తెలుగులో అర్థం చేసుకుని ఆన్సర్ చేస్తే కూడా మీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఎగ్జామ్లో మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే బాగా గుర్తుపడండి. దానివల్ల మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎస్ఎస్సి క్వశ్చన్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఇప్పటి ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్ క్వశ్చన్ చదివితే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకి. ఓకేనా, రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది మనకు, ఆన్సర్ వచ్చేసి ఎంత ఉంది, 256 ఉంది. అవునా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 6 digit number 1005 x4 is divisible by 8, then the smallest integer value of x. ఒకవేళ 6 అంకెల సంఖ్య 1005 x4 ని సంఖ్య 8 నిశ్శేషంగా భావించిన సంఖ్య 8 నిశ్శేషంగా భావించిన x యొక్క కనిష్ట విలువ కనుక్కోండి అని క్వశ్చన్ ఇచ్చాడు. సో మనము ఈ నంబర్లో 8తో డివైడ్ చేయాలి. 8ని మీరు మనం ఏం రాయొచ్చు అంటే 2 క్యూబ్ రాయొచ్చు. అంటే 2 క్యూబ్ అంటే లాస్ట్ 3 days. లాస్ట్ 10 days తీసుకోవాలి, 3 days తీసుకోవాలి. లాస్ట్ 3 days ఇక్కడ మనకి ఏమున్నాయి, 5x4 ఉంది. దీన్ని డివైడ్ చేయాలి, 8 డివైడ్ చేయాలి. సో మరి ఏం చేస్తారు, కొందరు తొందరపడి టకటక ట్రై చేస్తుంటారు. అసలు ట్రై చేయొద్దు. ఆప్షన్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 5 4. అవునా, 5 4 డివైడ్ బై 8. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు అక్కడ 1 ఉంది. సో నేను 1 పెట్టుకుంటున్నాను. 5 1 4. చూస్తే 8 6 48. 48 అంటే 34. 34ని 8 డివైడ్ చేస్తుందా, చేయదు. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, అంటే 1 కనిష్టం. సో కొందరు అతి కనిష్టం అంటే 0 కాబట్టి 0 ట్రై చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. 5 4 డివైడ్ బై 8. సో నెక్స్ట్ ఆప్షన్ ఎవరున్నారు మనకు, 0. సో 0 పెట్టుకుంటున్నాను. 0 పెట్టుకుంటే ఎస్ 5 6 8 6 48. 48 అంటే ఇక్కడ మనకు 24 మిగులుతుంది. 8 24ని డివైడ్ చేస్తుంది. అంటే 504 అనేది ఖచ్చితంగా
8తో డివైడ్ అవుతుంది అవునా 8తో డివైడ్ అవుతుంది 8 how many times 63 times అవుతుంది 8 how many times 63 times ఎంత 504 సో కాబట్టి మనము తీసుకోవాల్సిన x యొక్క అతి కనిష్ట విలువ ఇక్కడ ఎవరు అవుతారు 0 అవుతారు అంతే తప్ప మీరు నార్మల్గా సాల్వ్ చేయొద్దు ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తే చాలా టైం వేస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే సింగిల్ వాల్యూ ఇలా x వాల్యూ కనుక్కోండి y వాల్యూ కనుక్కోండి అన్నారు అనుకోండి ఖచ్చితంగా ఆ వాల్యూస్ మనకు ఆప్షన్స్లో ఉంటాయి అవునా డైరెక్ట్ చేయొచ్చు అలా కాకుండా 2x + 8 అవునా 90 81 ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు మనకు ఇంకా రిలేషన్ అంటే ఇది కూడా మనం ఆప్షన్ నుంచి చేయొచ్చు ఇది కూడా మనం ఆప్షన్ నుంచి చేయొచ్చు 81 తీసేసి చేయొచ్చు ఇలా కాకుండా మనకి ఇంకా డెప్త్గా ఇదే క్వశ్చన్స్లో మనకు ఏదో ఒక వాల్యూస్ పెట్టి రిలేషన్స్ని మనకు పెద్ద ఎత్తున రిలేషన్స్ ఇస్తే అప్పుడు మాత్రమే సాల్వ్ చేయాలి కానీ ఇది రిలేషన్ క్వశ్చన్ కాదు డైరెక్ట్ వాల్యూ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో డైరెక్ట్ వాల్యూ క్వశ్చన్ డివి అంటాము ఈ డైరెక్ట్ వాల్యూ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనం తొందరపడి వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేయొద్దు డైరెక్ట్గా ఆప్షన్లో ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఫర్దర్ క్లాసెస్లో ఈ మోడ్యూల్స్ ఎలా ఉంటాయని కూడా మీకు చెప్పబోతున్నాను దానిలో వస్తాయి మాకు ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ అన్ ఈవెన్ నెంబర్ కెన్ బి డివైడ్ బై ఫాలోయింగ్ సరిసంఖ్య క్రింది వాళ్ళు నిశేషంగా భాగించినట 2 కెన్ డివైడ్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఎస్ ఎందుకంటే ఈవెన్ నెంబర్ అవ్వాలంటేనే అది 2 మల్టిపుల్ అవ్వాలి ఈవెన్ నెంబర్ అవ్వాలంటే అది 2 మల్టిపుల్ అవ్వాలి అవునా అంటే 2తో నిశేషంగా భాగించే ప్రతి సంఖ్యని మనం సరి సంఖ్య అంటాం సో 1 రైట్ 4 కెన్ డివైడ్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ రాంగ్ అండి ప్రతి ఈవెన్ నెంబర్ని 4 డివైడ్ చేస్తారట దానికన్నా ముందు ఈవెన్ నెంబర్లు మనకు -2 ఉంది 0 ఉంది +2 ఉంది అవునా మరి వీటిని 4 డివైడ్ చేస్తుందా చేయదు సో మనకు 4 కన్నా ముందు ఈవెన్ నెంబర్ ఎవరు -2 -0 అండ్ +2 అవునా +2 0ని మనం న్యూట్రల్ నెంబర్ అంటాం 0కి ప్లస్లు మైనస్లు రావు 0కి ప్లస్లు మైనస్లు రావు గుర్తుపెట్టుకోండి అంటే -2ని 4 డివైడ్ చేస్తుందా చేయదు సో అంటే ప్రతి ఈవెన్ నెంబర్ని 4 డివైడ్ చేస్తుంది అంటున్నాడు డస్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ డివైడ్ బై 4 రాంగ్ అండి కాదు కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రతి సరి సంఖ్యని 2 నిశేషంగా భావిస్తుంది చాలా మందికి 0 సరి సంఖ్య అని తెలియదు సో 0 సరి సంఖ్య అండి 0 సరి సంఖ్య ఎటువంటి సరి సంఖ్య తటస్థ సరి సంఖ్య ఎందుకంటే దానికి ప్లస్ మైనస్ మనం చెప్పాం కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000 1000 యొక్క బేసిక్ కారణాంకాలు మొత్తం అన్నాడు 1000 యొక్క బేసిక్ కారణాంకాలు మొత్తం ఎక్కడైనా ఫ్యాక్టర్స్ అని కనబడితే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసుకోవాలి అవునా ఎందుకు రాసుకోవాలి సార్ చెప్పిన కాబట్టి రాసుకోవాలి అలా కాదు సో ఎందుకు రాసుకోవాలంటే రీజన్ ప్రతి నంబర్ ప్రపంచంలో ప్రతి నంబర్ ఎక్సెప్ట్ 0 and 1 ఎవ్రీ నంబర్ కెన్ మేక్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ సో 0 1 1 తప్ప ప్రతి సంఖ్యని కూడా మనము ప్రధాన సంఖ్యల లబ్ధం వల్లనే ఏర్పరుస్తున్నాము అందుకే ప్రధాన సంఖ్యలని కింగ్ ఆఫ్ నంబర్స్ అంటాం అభాజ్య సంఖ్యల్ని కింగ్ ఆఫ్ నంబర్స్ అంటాం ప్రైమ్ నంబర్స్ ఆర్ ద రూలర్ ఆఫ్ ద నంబర్స్ ఎందుకంటే ఎక్సెప్ట్ 0 and 1 ఎవ్రీ నంబర్ ప్రతి నంబర్ కూడా ఎవ్రీ నంబర్ ఫార్మేషన్ విత్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఓన్లీ కాబట్టి మనకు ఫ్యాక్టర్స్ అన్న ఒక పదం కనబడితే చాలు మీరు నంబర్ని పవర్ ఆఫ్ ప్రైమ్స్ రాసుకోవాలి మరి 1000 అంటే చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు 1000 అవునా 1000 సో 1000ని ఫస్ట్ మనం 2తో చేస్తూ ఉంటాం 2 × 500 ఇక్కడ 500 వచ్చింది 500 ప్రైమ్ నెంబర్ కాదు మళ్ళీ 2 × 250 అవునా 250 మళ్ళీ 250ని మనము 2తో వేస్తే 125 వస్తుంది అవునా 125 ప్రైమ్ నెంబర్ కాదు 5తో వేస్తాం 5 how many times అవునా సో 5 how many times 25 times మళ్ళీ 25ని 5 times వేస్తాం అవునా 5 మళ్ళీ 5ని 1 time వేస్తాం ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రైమ్స్ ఎవరు 2 క్యూబ్ నెక్స్ట్ ఇంకోటి 5 అనే ఆన్సర్ వచ్చింది 5 క్యూబ్ అవునా ఇలా రాస్తూ ఉంటాం సో ఇలా చేయదండి మీరు ఒక బేసిక్స్ కనుక నేర్చుకుంటే మీరు ఇలా అసలు చేయకూడదు ఎందుకంటే జాగ్రత్తగా అంటే డివిజిబిలిటీ రూల్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో ఇక్కడ మనకు 1000 ఉంది సో 1000 ఉంది లాస్ట్ 3 digits అనేది 8తో డివైడ్ అవుతుంది కాబట్టి 8 తీసుకొని సో 8 how many times 125 times వచ్చేసి మనకు 1000 అవుతుంది 8 అంటే 2 క్యూబ్ రాసుకోవచ్చు 125 అంటే 5 క్యూబ్ రాసుకోవచ్చు అవునా 5 క్యూబ్ రాసుకోవచ్చు మనకు ఆడ్ నెంబర్ రావాలంటే 2 అనేది ఆడ్ నెంబర్ని ప్రొడ్యూస్ చేయదు 2 కెనాట్ ప్రొడ్యూస్ అన్ ఆడ్ నెంబర్ 2 అనేది బేసి సంఖ్యల్ని అస్సలు ఇవ్వదు 2 అనేది బేసి సంఖ్యలు అస్సలు ఇవ్వదు మరి బేసి సంఖ్యలు ఎవరు ఇస్తారు మనకు 5 ఇస్తుంది కాబట్టి 5 క్యూబ్ అవునా 5 క్యూబ్ ఇక్కడ 5 అనేది ఎన్నిసార్లు వచ్చింది 3 times వచ్చింది దీనికి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది అది 1 సో 3 + 1 అంటే ఎంత 4 అవుతుంది అవునా 4 అవుతుంది అయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకు కారణాంకాల మొత్తం అడిగాడు ఏమడిగాడు కారణాంకాల మొత్తం అడిగాడు సో మరి కారణాంకాల మొత్తం అడిగాడు కాబట్టి మనకు జాగ్రత్త అండి 5 క్యూబ్ యొక్క కారణాంకాలు ఎవరంటే ఫస్ట్ కారణాంకం 5/0 సెకండ్ కారణాంకం 5/1 థర్డ్ కారణాంకం 5² అండ్ ఫోర్త్ కారణాంకం 5 క్యూబ్ సో మొత్తం ఎన్ని కారణాంకాలు ఉంటాయని 4 ఉంటాయని 5/0 1
5 పవర్ 1 5, ఇది 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125 అవుతుంది, అవునా 125 అవుతుంది, రైట్ 125. సో 125 25 50 56 అంటే 156 ఇస్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏమన్నాడు, కారణాంకాలు మొత్తం కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ మనకు ఆడ్ నెంబర్స్ ఇవి మాత్రం వస్తాయి చూడండి, ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. 1 ఆడ్ నెంబర్, 5 ఆడ్ నెంబర్, 25 ఆడ్ నెంబర్, 125 ఆడ్ నెంబర్. సో ఇప్పుడు 1000 యొక్క ఫ్యాక్టర్స్ రాసినా కూడా మనకు 1000లో మనకు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ 16 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1000కి 16 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ 16 ఫ్యాక్టర్స్ వస్తాయి, 16 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ 16 ఫ్యాక్టర్స్లో ఆడ్ నెంబర్ ఒకటి 1, ఇంకోటి 5, ఇంకోటి 25, ఇంకోటి 125, అవునా? ఇవి మాత్రమే ఆడ్ నెంబర్స్ అవుతాయి, మిగతా అన్ని కూడా ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అంటే 125కి వచ్చే కారణాంకాల్లో కేవలం 4 మాత్రమే మనకు బేస్ సంఖ్యలు వస్తాయి, మిగతా అన్ని కూడా మనకు సరి సంఖ్యలు ఉంటాయి. సో బేసిక్ ఇది అనమాట, ఓకేనా? సో మళ్ళీ ఒకసారి జాగ్రత్త అండి, ఇక్కడ మనకు కాన్సెప్ట్ అందరికి క్లియర్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ సాల్వ్ చేద్దాము. మనకు ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా ఆడ్ ఫ్యాక్టర్స్ సాల్వ్ చేద్దాం, రైట్? సో జాగ్రత్త చూస్తే మన ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి 1000 ఏం రాయొచ్చు, 8 into 125 రాయొచ్చు. 8 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. యూ కెన్ రైట్ 2 cube. 125 యూ కెన్ రైట్ 5 cube. నాకు ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, నాకు ఆడ్ కావాలి. ఇక్కడ అడిగాడు ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు, బేసిక్ కారణాంకాలు మొత్తం ఇది మాత్రమే బేసిక్. దీనికి ఉన్న ఫస్ట్ కారణాంకం 5 power 0, నెక్స్ట్ కారణాంకం 5 power 1, నెక్స్ట్ కారణాంకం 5 square, నెక్స్ట్ కారణాంకం 5 cube. ఫస్ట్ ఫ్యాక్టర్ 5 power 0, సెకండ్ ఫ్యాక్టర్ 5 power 1, థర్డ్ ఫ్యాక్టర్ 5 square, ఫోర్త్ ఫ్యాక్టర్ 5 cube. 5 power 0 అంటే 1 అవుతుంది, 5 power 0 అంటే 1 అవుతుంది, 5 power 1 అంటే 5 అవుతుంది, 5 square అంటే 25 అవుతుంది, 5 cube అంటే 125 అవుతుంది. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 156 అవుతుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆడ్ నెంబర్? 156 is the right answer. Okay, now let's go for the next question. Right, which of the following is true? క్రింది వాటిలో ఏది నిజం? 1 is neither prime nor composite. బేసిక్గా ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, బేసిక్గా ఇది కరెక్ట్ ఆన్సర్. 1 is a neither prime nor composite. 1ని యూనివర్సల్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం, 1ని యూనివర్సల్ ఫ్యాక్టర్ అంటాం, విశ్వ కారణాంకం అని చెప్పుకుంటాం. 1ని విశ్వ కారణాంకం అని చెప్పుకుంటాం. 1 is a యూనివర్సల్ ఫ్యాక్టర్. 1 ఏమంటారు? యూనివర్సల్ ఫ్యాక్టర్ అని చెప్పుకుంటాం, విశ్వ కారణాంకం అంటాం. కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 1 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు. 1 అనేది మనకు ప్రధాన సంఖ్య కాదు, సమితి సంఖ్య కూడా కాదు. కాబట్టి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది, అవునా? సో ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సర్, మిగతా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. 0 ఈజ్ నెగటివ్ నెంబర్ అన్నాడు. 0 నెగటివ్ నెంబర్ కాదు, 0 ఈజ్ అ న్యూట్రల్ నెంబర్, తటస్థ సంఖ్య. 0 అనేది న్యూట్రల్ నెంబర్, తటస్థ సంఖ్య, కాబట్టి రాంగ్. ఇఫ్ m into n ఈవెన్ దెన్ m and n ఆల్వేస్ ఈవెన్, అవునా? ఎస్. సో రైట్ అవుతుంది మనకు. m into n లబ్ధం సరి సంఖ్యనా, m మరియు n ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతాయి అంటున్నాడు, అవునా? సో సరి సంఖ్య అవుతాయి. ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే అందరు రైట్ అని పెడతా ఉంటారు. ఎందుకు రాంగ్ అవుతుందంటే జాగ్రత్తనండి, అవునా? m into n. సో ఇక్కడ జాగ్రత్తనండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈవెన్ ఇంటూ ఈవెన్, ఈవెన్ వస్తుంది. నెక్స్ట్ ఈవెన్ ఇంటూ ఆడ్ ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. అంటే ఈ రెండిట్లలో మనకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఈవెన్ అండ్ ఈవెన్, ఇది రావచ్చు. ఈవెన్ అండ్ ఆడ్ రావచ్చు, ఆడ్ అండ్ ఈవెన్ రావచ్చు. అంటే 3 ఛాన్సెస్ వస్తున్నాయి. ఇక్కడ ఒక ఛాన్స్ చెప్పాను, ఏమన్నాడు? ఎప్పుడు ఈవెన్ అవుతాయట. ఒకటి ఈవెన్ అవుతే ఇంకోటి ఆడ్ అవ్వచ్చు, ఇంకోటి ఏమవచ్చు? ఆడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈవెన్ ఇంటూ ఈవెన్ ఈవెన్ వస్తుంది, ఈవెన్ ఇంటూ ఆడ్ ఈవెన్ వస్తుంది. అంటే సరి సంఖ్యతో గుణిస్తే ఆన్సర్ సరి సంఖ్య వస్తుంది. అందరు ఇదే అనుకుంటున్నారు, లేదండి. అదే సరి సంఖ్యని మరో బేసి సంఖ్యతో గుణించండి, మరి ఇక్కడ నీకు ఆన్సర్ ఏమొస్తుంది? సరి సంఖ్య వస్తుంది. అంటే ఇక్కడ m ఏం కావచ్చు? సరి సంఖ్య కావచ్చు, బేసి సంఖ్య కావచ్చు. m కనుక సరి సంఖ్య అనుకోండి, అప్పుడు n ఏమవుతుంది? బేసి సంఖ్య అవుతుంది. m బేసి సంఖ్య అనుకోండి, అప్పుడు n ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. సో మనకు ఎప్పుడు ఇవి సరి అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇంకోటి 2 కూడా సరి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సరి అవుతుంది, ఇది కూడా సరి అవుతుంది. సో మనకు 3 పేస్ వస్తున్నాయి. మరి ఇక్కడ ఒకటే అన్నాడు, ఆల్వేస్ అని చెప్పాడు ఇక్కడ, కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. రూట్ 2 ఈజ్ అ రేషనల్ నెంబర్. రూట్ ఈజ్ అ రేషనల్ నెంబర్, అవునా? రూట్ అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మరి ఇక్కడ ఏమన్నాడు? రేషనల్ నెంబర్ అని చెప్పాడు, కాబట్టి రాంగ్ ఆన్సర్. రూట్ ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబర్ అండి, అవునా? కరణీయ సంఖ్య అవుతుంది. మరి ఇక్కడ ఏమన్నాడు? అకరణీయ సంఖ్య అని చెప్పాడు. రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, కాబట్టి ఇది రాంగ్. మనకు ఓన్లీ రైట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, అవునా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ P1, P2, P3 are 3 distinct primes
where P1 less than P2 less than P3. If P1 plus P2 plus P3 70, then what is the value of P3? P1 less than P2 less than P3 అయినా P1 P2 మరియు P3 అనేవి విభిన్న ప్రధాన సంఖ్యలు అయినా ఒకవేళ P1 plus P2 plus P3 70 అయినా P3 విలువ కనుక్కోండి అన్నాడు. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ P1 plus P2 plus P3 అంటే ఫస్ట్ తెలియని వాళ్ళు జాగ్రత్త. సో P1 plus P2 ఇక్కడ ఫస్ట్ 2 చూద్దాం. 2 అనేది సరి ప్రధాన సంఖ్య అవుతుంది. 2 అనేది ఏమవుతుంది? సరి ప్రధాన సంఖ్య అవుతుంది. సో మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేసి ప్రధాన సంఖ్యలు అవుతాయి. మిగిలిన అన్ని కూడా బేసి ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇంకేవి తీసుకున్నా కూడా మీరు చూడండి, ఏవి తీసుకున్నా కూడా బేసి ప్రధాన సంఖ్యలు అవుతాయి. అవునా? మరి అవుతాయి. ఇక్కడ మరి 3 ప్రధాన సంఖ్యలు వాడు P1 plus P2 plus P3 అవునా 70. ఇది ఏ సంఖ్య? సరి సంఖ్య. సరి సంఖ్యలు కాబట్టి మీరు 2ను పక్క పెట్టారు అనుకోండి, P2 ప్లేస్లో 2ను పక్క పెట్టారు అనుకోండి, బేసి ప్లస్ బేసి సరి, సరి ప్లస్ బేసి బేసి అవుతుంది. అవునా? బేసి అవుతుంది. అవునా? మీరు 2ను పక్క పెట్టారు అనుకోండి, ఎగ్జాంపుల్ 3 తీసుకున్నా, ఉదాహరణ చెప్తున్నా, ఇక్కడ 5 తీసుకున్నా, ఇక్కడ 7 తీసుకున్నా, 15 వచ్చింది. మరి 15 ఏ సంఖ్య అవుతుంది? బేస్ సంఖ్య. అక్కడ 70 ఏం రావాలి? ఈవెన్ నెంబర్ రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నెంబరు ఆడ్ ప్రైమ్ కానే కాదు, బేసి ప్రధాన సంఖ్య కాదు. ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? సరి ప్రధాన సంఖ్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? సరి ప్రధాన సంఖ్య తీసుకోవాలి. డెఫినెట్ ఏం తీసుకోవాలి? సరి ప్రధాన సంఖ్య తీసుకోవాలి. అంటే సో 2 తీసుకుంటారు. అవునా? 2 అంటే ఫస్ట్ నెంబర్ 2, సెకండ్ నెంబర్ P2 ప్లస్ P3, P2 ప్లస్ P3 ఈజ్ ఈక్వల్ ఎంత? 70. సో అప్పుడు P2 ప్లస్ P3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 68 అవుతుంది. సో 68. మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలవాలంటే ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఆఫ్ చేయండి. 68 ఆఫ్ చేస్తే 34 వస్తుంది. 34 దగ్గర ప్రైమ్ నెంబరు ఒకటి 31 ఉంది, ఇంకోటి 37 ఉంది. సో చూడండి అమ్మా, 31 ప్లస్ 37 యాడ్ చేస్తే 68 వస్తుంది. అంటే సో ఇక్కడ P1 ప్లస్ P2. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సో P1 వచ్చేసి 2 అవుతుంది, P2 వచ్చేసి 31 అవుతుంది, అండ్ P3 వచ్చేసి 37 అవుతుంది. సో మన ఆన్సర్ 37. సో విచ్ ఆప్షన్? C is your right answer. C is your right answer అవుతుంది. ఓకేనా? ఆప్షన్ C is a right answer. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఇంగ్లీష్ లో చెప్పాలి కదా. సో ఎవ్రీబడి లుక్ ఎట్ దిస్. Except 2 every prime number become an odd number. Except 2 every prime number become an odd number. Every prime number ఏమవుతుంది? ఒక odd number అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమన్నాడు? సమ్ ఆఫ్ 3 numbers 3 ప్రైమ్ 70 కావాలి. అంటే డెఫినెట్లీ P1 ఏం కావాలి మనకు? ఈవెన్ ప్రైమ్ అవ్వాలి. అదర్వైజ్ ఇట్ కెనాట్ సాటిస్ఫై ద ఎబో రూల్. ఈవెన్ ప్రైమ్ కాకపోతే ఈ రూల్ని అది సాటిస్ఫై చేయదు. కాబట్టి ఫస్ట్ ప్రైమ్ 2 అవుతుంది. అవునా? 2 అవుతుంది. నెక్స్ట్ ప్రైమ్ P2 ప్లస్ P3 ఈజ్ ఈక్వల్ టు 70. అంటే ఈ 2 అవసరం లేదు. అంటే ఇక్కడ 70 కాస్త 68 అవుతుంది. అంటే P2 కంపల్సరీ మనం 31 తీసుకుంటాం, P3 కంపల్సరీ 37 తీసుకుంటాం. ఎలా సార్ అంటే ఇక్కడ వచ్చిన నెంబర్ని ఆఫ్ చేయండి. 68 ఆఫ్ చేస్తే 34 వస్తుంది. సో 34 దగ్గర ఉన్న ఫస్ట్ ప్రైమ్ 31, తర్వాత ప్రైమ్ 37, రెండింటిని యాడ్ చేస్తే 68 అవుతుంది. మరి P3 అన్నాడు. P3 అంటే ఇక్కడ 37. సో ఆప్షన్ C is your రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 89475 is divisible by 9 where b is an odd number, find the sum of all possible values of a. సంఖ్య 894756 ని 9 నిశేషంగా భావించిన b బేసి సంఖ్య అయినా a కి సాధ్యమయ్యే సంఖ్యల మొత్తం కనుక్కోండి అన్నాడు. అవునా? దేంతో డివైడ్ అవ్వాలట? 9 తో డివైడ్ అవ్వాలి. అంటే 8947A56B1 దీంతో డివైడ్ అవ్వాలి, 9 తో డివైడ్ అవ్వాలి. 9. సో 9 తో డివైడ్ అవ్వాలంటే 9 ఉన్నాయని తీసేయండి. ఇది 9 అవసరం లేదు. సో 4 + 5 ఇది కూడా 9 అవసరం లేదు. 9 అవసరం లేదు. 8 + 1 ఇది కూడా 9 అవసరం లేదు. ఇంకా మనకు మిగిలింది ఎవరు మిగిలారంటే సో ఇక్కడ చూస్తే 7A6 అంటే 13 + A + B మిగిలింది. అవునా? డిస్టెన్స్ సమ్ చేయాలన్నమాట. అవునా? మిగిలింది ఎవరు? 7 మిగిలింది, A మిగిలింది, 6 మిగిలింది, B మిగిలింది. వీటిని డిస్టెన్స్ సమ్ చేయాలి. అంటే అంకెల మొత్తం కొడితే 13A + B. సో 13 తర్వాత 9 మల్టిపుల్ ఎవరు వస్తారు? 18 వస్తారు. నెక్స్ట్ 27 వస్తారు. నెక్స్ట్ 36 వస్తారు. నెక్స్ట్ 45 వస్తారు. అవునా? ఎట్సెట్రా. అవునా? ఎట్సెట్రా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 13 తీసేయండి. దీనికి వెళ్ళి 13 తీసేస్తే 5, 13 తీసేస్తే 14, 13 తీసేస్తే 23. అవునా? 23. 13 తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 13 తీసేస్తే నథింగ్ బట్ 32 వస్తుంది. 32. సో 32. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే A అండ్ B సింగిల్ డిజిట్ నెంబర్ అంటే మనకు 0 to 9 వరకు తీసుకుంటాం. 0 to 9.
సో ఇది 9 తీసుకున్నారు, ఇది 9 తీసుకున్నారు, అంటే 9 + 9 18. అంటే రెండింటిని యాడ్ చేస్తే 18 కన్నా ఎక్కువ ఉండొద్దు. 18 కన్నా ఎక్కువ ఉండొద్దు అంటే 23 కాదు, 32 కాదు, ఇవన్నీ కానే కావు. అంటే మనకు ఛాన్సెస్ ఏమున్నాయి, 5 and 14 రావాలి. అంటే ఏ వాల్యూ బి వాల్యూ సమ్ చేస్తే మనకి ఏం కావచ్చు, 5 కావచ్చు, 14 కావచ్చు. అవునా, 5 కావచ్చు, 14 కావచ్చు. సో ఇక్కడ మనకు 5 and 14 కావచ్చు. అంటే ఇక్కడ చూద్దాం, a + b ఇస్తే 5 and 14. ఇందులో b ఆల్రెడీ ఏ నెంబర్ అన్నాడు, ఆడ్ నెంబర్ అన్నాడు. b ఏమన్నాడు, ఆడ్ నెంబర్ అన్నాడు. సో b 1 అవుతాయి, b 1 అవుతాయి. సో b 1 అయింది అనుకోండి, b 1 అవుతుంది అనుకోండి, అప్పుడు a ఎంత అవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ b 3 అయింది అనుకోండి, అప్పుడు a ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇది ఒక పేరు. సో 4 + 1 5 సాటిస్ఫైంది, 2 + 3 5 సాటిస్ఫైంది. నెక్స్ట్ చూద్దాం 14 రావాలి. 14 రావాలంటే సో ఖచ్చితంగా 14 రావాలంటే మనకు b వాల్యూ ఆడ్ నెంబర్ 9 ఒకటే ఛాన్స్ ఉంది మనకు. ఎందుకంటే 9 కన్నా తక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు. ఆడ్ నెంబర్ 9 అవుతే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, 5 అవుతుంది. నెక్స్ట్ 7 తీసుకుంటే ఇది కూడా ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఎందుకంటే 9 + 5 14 సాటిస్ఫైంది, 7 + 7 14 సాటిస్ఫైంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, మనకు 9 అవుతుంది. అవునా, 9. సో 9. నెక్స్ట్ 3 తీసుకోవాలంటే 11. ఏ అనేది 2 డిజిట్ నెంబర్ అస్సలు అవ్వదు. ఓకే, అవ్వదు. సో కాబట్టి మనకు వచ్చిన పీస్ చూస్తే ఎవరెవరు వచ్చారు మనకి. సో ఏ వాల్యూ యొక్క సమ్ అన్నాడు. సో 4 + 2 6, 6 + 5 11, 11 + 7 7 18, 18 + 9 27. సో వాటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 27 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో 9 డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒకటి విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statement with primes between 1 to 100. Which of the following is true? ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏబిసి. ఈ ఏబిసిలో ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా 1 to 100 ప్రైమ్సే తీసుకోవాలి, అవి తప్ప ఇంకా వేరే తీసుకోవద్దు అన్నాడు. దానిలో భాగంగా ఫస్ట్ చూద్దాం. యూనిట్ డిజిట్ ఆఫ్ నెంబర్ విచ్ ఇస్ 1 more than any multiple of 5 is 3 and 6. సో 5 మల్టిపుల్ కన్నా 1 ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. సో ప్రైమ్ నెంబర్స్ 5 మల్టిపుల్ కన్నా 1 ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ 11. అవునా, 11. ఇంకోటి వచ్చేసి మనకు 31, నెక్స్ట్ వచ్చేసి 41, నెక్స్ట్ వచ్చేసి 61, నెక్స్ట్ వచ్చేసి 71. అవునా, ఇవి మాత్రమే ఉన్నాయి మనకు. సో వీటి యొక్క యూనిట్ డేట్ అట ఏముంటుందట, యూనిట్ డేట్ 3 or 6 అంటున్నాడు. అవునా, 3 or 6. ఎక్కడ యూనిట్ డేట్ కూడా 3, 6 లేవు. రైట్, సారీ, ఎక్కడ యూనిట్ డేట్ 3, 6 లేవు. ఎక్కడ యూనిట్ డేట్ 3, 6 లేవు. కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది, మనకు రాంగ్ అవుతుంది. ఇక్కడ యూనిట్ డేట్ ఏమన్నాడు, 3 or 6 అన్నాడు. అంటే ఏ అనేది రాంగ్, ఏ ఉన్న ఆప్షన్స్ అన్ని రాంగ్ అవుతాయి. అంటే మనకు ఆన్సర్ ఏంటది, బి అండ్ సి అవుతుంది. ప్రిలిమినరీ వాళ్ళు జాగ్రత్త రండి. 5 గుణకాల కన్నా 1 ఉన్న సంఖ్యలు. ఇక్కడ సంఖ్యలు అంటే ఇక్కడ ఎవరు తీసుకోవాలి, ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. సో ప్రధాన సంఖ్యలో 5 గుణకాల కన్నా 1 ఎక్కువ ప్రధాన సంఖ్యలో 11, 31, 41, 61, 71. దానిలో చూడండి అమ్మా, 5 కన్నా 1 ఎక్కువ ప్రధాన సంఖ్యలు 100లోపు ఎవరు, 11, 31, 41, 61, 71. వాటి యొక్క 1వ స్థానంలో 3 రావాలట. వచ్చింది ఎక్కడైనా 3 రాలేదు. 1వ స్థానం 6 రావాలి, ఎక్కడైనా 6 వచ్చిందా, రాలేదు. సో ఇక్కడ మనకు 1వ స్థానం 3 రాలేదు, ఇక్కడ 6 రాలేదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అంటే బి ఉన్నాయని రాంగ్, ఏ ఉన్నాయని రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ పోయింది, బి పోయింది, సి డి పోయింది. కానీ మిగిలిన ఆన్సర్ ఎవరు, బి అండ్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఇది తెలవకుండా ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు చూద్దాం. సో మరి బి అండ్ సి డిస్కస్ చేద్దాం. ఏమన్నాడు బి అండ్ సి, ద సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ విచ్ ఆర్ 1 more than multiple of 5 అండ్ ఆల్సో 1 more than multiple of 6 అన్నాడు. అంటే 5 మల్టిపుల్ కన్నా 6 మల్టిపుల్ కన్నా 1 ఎక్కువ ఉండాలట. అంటే ఎల్సిఎం ఆఫ్ 5, 6 తీసుకోండి 30. సో 30 యొక్క మల్టిపుల్స్ చూసుకుందాం. 30 యొక్క మల్టిపుల్స్ 30, 60, 90. తర్వాత 120, 100 దాటిపోతాయి. దానికన్నా 1 ఎక్కువ ఉండాలి అంటే 31. దానికన్నా 1 ఎక్కువ ఉండాలి అంటే 61. దానికన్నా 1 ఎక్కువ ఉండాలంటే 91. మరి 91 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మరి ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో వాటిని సమ్ చేయమన్నాడు. 31 + 61 సమ్ వచ్చేసి 92. మరి ఇక్కడ కూడా ఏమన్నాడు, 92 అన్నాడు. సో అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇక్కడ ప్రశ్నలు ఏమన్నాడంటే 5 గుణకాలు 6 గుణకాల కన్నా 1 ఎక్కువ ప్రధాన సంఖ్యల మొత్తం 92. 5 గుణకాలు 6 గుణకాలు మరియు అన్నాడు కాబట్టి కాసాగు చేయాలి. 5, 6 కాసాగు 30. దానికన్నా 1 ఎక్కువ అన్నాడు. 30 దగ్గర 1 ఎక్కువ ప్రధాన సంఖ్య 31. 60 దగ్గర 1 ఎక్కువ ప్రధాన సంఖ్య 61. 90 దగ్గర ఎక్కువ ఉంది 91. బట్ 91 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో మనకు కేవలం 2 ప్రైమ్స్ వస్తున్నాయి. సో 31 and 61 వాటిని సమ్ చేస్తే 92 వస్తుంది. సో ఆప్షన్ మనకు బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ విచ్ ఆర్ 1 more than multiple of 5 is 215. 5 యొక్క గుణకాల కంటే 1 ఎక్కువ ప్రధాన సంఖ్యల మొత్తం 215. 5 గుణకాల కంటే ఇవే కదా, ఎస్. సో వీటి సమ్ అంటున్నాడు. వీటి సమ్ అంటే చూడండి అమ్మా, 5 గుణకాల కన్నా 1 ఎక్కువ ఉంది. 5 గుణకాల కన్నా 1 ఎక్కువ అంటే ఇది 10 దగ్గర ఉంది,
ఇది 30 దగ్గర ఉంది, ఇది 40 దగ్గర ఉంది, ఇది 60 దగ్గర ఉంది, ఇది 70 దగ్గర ఉంది. అన్నిటిని సమ్ చేయండి. 100, ఇది 100, 100, 200, 200, 210, అవునా 210. సో మరి 1 2 3 4 5 అంటే 1 ఎక్కువ 1 ఎక్కువ 1 ఎక్కువ, మొత్తం 5 ఎక్కువ ఉంది. అంటే ఆన్సర్ సమ్ చేస్తే ఎంత వస్తుంది? 215. ఇవన్నీ సమ్ చేయండి. సమ్ చేస్తే మనకు 215 వస్తుంది. వాడు అదే ఇచ్చాడు, అవునా. 5 గుణకాల కన్నా 1 ఎక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు మొత్తం 215 అట. ఎక్కడ వరకు తీసుకోవాలి? 1 to 100 వరకు. 1 to 100 వరకు 1 కన్నా 5 మల్టిపుల్ కన్నా 1 ఎక్కువ ప్రధాన సంఖ్యలు ఒకటి 11, ఇంకోటి 31, ఇంకోటి 41, ఇంకోటి 61, ఇంకోటి 71. వీటి అన్ని సమ్మిస్ ఎంత వస్తుంది మనకు? 215 వస్తుంది. సో దేర్ ఫోర్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ బి అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 cube into 3 power 4 into 5 cube into 7 square. నువ్వు భావించే సంఖ్యల సంఖ్య అంటాడు. అవునా. ఫైండ్ ద టోటల్ ఫ్యాక్టర్స్. టోటల్ ఫ్యాక్టర్స్ అనుకోమన్నాడు 2 cube. సో 2 cube అంటే ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది 1 అంటే 4, 3 power 4 అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం 2 cube. 2 cube అంటే ఫ్యాక్టర్స్ ఎవరు? ఒకటి 2 power 0, 2 power 1, 2 square అండ్ 2 cube. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 4. అలానే 3 power 4, 3 power 4కి ఎన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్? 5 ఉంటాయి. 5 cube కి ఎన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్? 4 ఉంటాయి. 7 square కి ఎన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్? 3 ఉంటాయి. ఏంటి? 3 power 4. 3 power 4 ఫ్యాక్టర్స్ ఎవరు? ఒకటి 3 power 0, ఇంకోటి 3 power 1, నెక్స్ట్ 3 square, నెక్స్ట్ 3 cube అండ్ 3 power 4. మొత్తం ఎన్ని వచ్చినాయి? 5. నెక్స్ట్ 5 cube ఫ్యాక్టర్స్ చెప్పండి. 5 cube ఫ్యాక్టర్స్ ఒకటి 5 power 0, 5 power 1, 5 square అండ్ 5 cube. మొత్తం ఎన్ని వచ్చినాయి? 4. 7 square కి ఫ్యాక్టర్స్ ఎవరు? 7 power 0, 7 power 1, 7 square. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఓకేనా. సో మరి 4 5 20, 24 80, 83 240. సో మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 240 ఉంటాయి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఫర్దర్లో మన యూట్యూబ్లో ఫ్యాక్టర్స్ క్లాస్ వస్తుంది, అక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ 517x 3 to 4 డివిజబుల్ బై 12? సంఖ్య 517 3 to 4ని 12 నిశ్శేషంగా భావించిన ఎక్స్ యొక్క కనిష్ట విలువ కనుక్కోండి అన్నాడు. సో 517x 3 to 4, అవునా 3 to 4. అది దేంతో డివైడ్ అవ్వాలి? 12. 12 యొక్క కో ప్రైమ్స్ అంటే సాపేక్ష సంఖ్య లబ్ధం 3 into 4, 3 into 4, 3 into 4. 4 అంటే లాస్ట్ 2 digits, లాస్ట్ 2 digits కాబట్టి 4 అయిపోయింది. ఇంకా మనం మిగిలింది 3తో మనకు కావాలి. సో 3 యొక్క 3తో కావాలి. 3తో కావాలంటే డిజిటల్ సమ్ చేయాలి, అంకెలు మొత్తం కూడాలి. 5 + 1 6 అవసరం లేదు, డివిజన్ అవుతుంది. నెక్స్ట్ 3 డివిజబుల్ అవుతుంది. 2 + 4 6 డివైడ్ అవుతుంది. ఇంకా మనకి మిగిలింది 7 + x. 7 + x అనేది దీంతో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 7 తర్వాత 3 multiple 9 అండ్ 12 అండ్ 15, అవునా 15 అండ్ 18 ఎట్సెట్రా. ఓకే రైట్ ఎట్సెట్రా. ఇప్పుడు మనకు 9 కావాలంటే 3 x వాల్యూ ఇక్కడ ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. 12 కావాలంటే x వాల్యూ 5 తీసుకోవాలి. 15 కావాలంటే x వాల్యూ 8 తీసుకోవాలి. 18 కావాలంటే x వాల్యూ 11 తీసుకోవాలి. 11 అసలు సాధ్యం కాదు. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నాడు? కనిష్ట విలువ అన్నాడు, లీస్ట్ అన్నాడు. సో లీస్ట్ అంటే 2 5 8లో లీస్ట్ ఎవరు? 2. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 12 కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. డివిజిబిలిటీ రూల్ ఫర్ 12 కాబట్టి సో డివిజిబిలిటీ రూల్ 12లో మనకు 4 అనేది ఆల్రెడీ పర్ఫెక్ట్ డివైడ్ అయింది. 4 అంటే లాస్ట్ 2 నెంబర్స్ 24. సో 24ని మనకు 4 డివైడ్ చేస్తుంది అంటే కళ్ళు మూసుకొని ఇది డివైడ్ చేస్తుంది, అవునా డివైడ్ చేస్తుంది. మనకు మిగిలింది ఏంటి? డిజిటల్ సమ్ చెక్ చేయాలి. 3తో డివైడ్ అవ్వాలంటే డిజిటల్ సమ్ చేయాలి. అంటే 5 + 1 + 7 + x + 3 + 2 + 4 ఇది 3తో డివైడ్ అవ్వాలంటే అనే డిజిటల్ సమ్ చేయాలి. 5 + 1 6, 13, 13 + 3 16, 18 22, 22. సో 22 + x డివైడెడ్ బై 3 కావాలి. 22 తర్వాత 3 multiple 24 కనిష్ట అన్నాడు కాబట్టి x విలువ ఏం తీసుకుని సరిపోతుంది? 2 తీసుకుని సరిపోతుంది. సో 22కు 2 కలిపితే 24 అవుతుంది. 24 3తో డివైడ్ అవుతుంది అంటే x వాల్యూ ఏం తీసుకోవచ్చు? 2. ఈ 22 తర్వాత అంటే 27 అంటే x వాల్యూ ఏం తీసుకోవాలి? 5. బట్ మనకు అక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? లీస్ట్ అన్నాడు. నెక్స్ట్ 22 తర్వాత అంటే 30, అవునా నెక్స్ట్ ఏంటిది? 30 కావాలంటే x వాల్యూ ఏం తీసుకోవాలి? 8 తీసుకోవాలి. మరి 3 నాకు లీస్ట్ అన్నాడు, కనిష్ట అన్నాడు కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా కాకుండా అలా చేసేస్తే సరిపోతుంది. యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 5-digit number 535AB divisible by 3, 7 and 11, what is the value of a square minus b square minus a plus ab అన్నాడు, అవునా. సో ఇక్కడ మనకు మ్యాజిక్ ప్రైమ్స్ లేవు, డిఫరెంట్ ప్రైమ్స్ ఉన్నాయి. సో 535AB is divided by ఏంటిది? 3 7 11, 3 into 7 into 11. సో నథింగ్ బట్ వాట్ 535
ఏబి అనేది దీంతో డివైడ్ కావాలి. 3 7s are 21. 21 into 11 అంటే 231తో డివైడ్ అవ్వాలి. అవునా, 231తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే చాలా ఇంపార్టెంట్ మనకి. సో 231 హోల్ స్క్వేర్ ఇస్తే మనకు 1 స్క్వేర్ అంటే 1, 23 స్క్వేర్ అంటే 529. సో 2ab. సో 23 1s are 23, 23 2s are 46 చేస్తే 1 6 13 అంటే 3, 53361 అక్కడ ఉంది నెంబర్ ఇస్తే 535 ఉంది అంటే ఇంకో 53361 వచ్చేస్తుంది మనకు. దీనికి ఇంకోసారి 231 యాడ్ చేయండి. సో 231 యాడ్ చేస్తే దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 9, దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 5 సాటిస్ఫై అవుతుంది. అంటే మనకు 231 ఎన్ని టైమ్స్ చేయాలి, 232 టైమ్స్ చేసాం అనుకోండి. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 53592 వస్తుంది. 53592 వస్తుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అయింది, 9 అయింది. బి వాల్యూ ఎంత అయింది, 2 అయింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి కనుక్కోమన్నాడు. ఏ అంటే 9 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2ab అంటే 9 into 2. సో 9 స్క్వేర్ అంటే 81, 2 స్క్వేర్ అంటే 4, 9 2s are 18. సో నథింగ్ బట్ వాట్ 98. సో 98లోకి వెళ్ళి 99 అవునా. సో వాట్ ఇస్ 99. సో 99లోకి వెళ్ళి 4 పోతే యువర్ ఆన్సర్ వచ్చేసి 95. సో విచ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. అవునా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనకు చూస్తే 231 హోల్ స్క్వేర్. సో 231 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 53361 అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు నేను 231 into 232 వేసాను అనుకోండి, నాకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 53592 వస్తుంది. సో ఇప్పుడు 535 AB అన్నాడు కాబట్టి ఏ వాల్యూ 9 అవుతే బి వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఈ విధంగా ఇస్తే వాట్స్ యువర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ నంబర్ n is equal to 2 power x into q is divided by 150 numbers, 30 odd numbers divided by 150 numbers, 30 odd numbers, then q is a product of odd numbers only, then x power 4 value. సంఖ్య n is equal to 2 power x into q అనే సంఖ్యను 150 సంఖ్యలు 30 బేస్ సంఖ్యలు నిశేషంగా భావించిన q అనేది బేస్ సంఖ్య లబ్ధం వల్ల ఏర్పడిన x power 4 విలువ కనుక్కోండి అన్నాడు. క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే n అనే సంఖ్యను ఎలా రాశారట, 2 power x into అవునా. సో 2 power x into q అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకి మొత్తం బేసిక్ కారణాంకాలు, మొత్తం సంఖ్య కారణాంకాలు ఇచ్చాడు. సంఖ్య కారణాంకాలు అవునా, సంఖ్య కారణాంకాలు అంటే మొత్తం ఎన్ని భాగిస్తాయని ఇచ్చాడు ఇక్కడ మన క్వశ్చన్లో. ఎన్ యొక్క సంఖ్య కారణాంకాలు, ఎన్ సంఖ్య కారణాంకాలు ఉంటాయి, 150 ఉంటాయట. అదేవిధంగా ఎన్ యొక్క బేసిక్ కారణాంకాలు, ఎన్ యొక్క బేసిక్ కారణాంకాలు కూడా ఇచ్చాడు. ఎన్ యొక్క బేసిక్ కారణాంకాలు ఎన్ని ఇచ్చాడు మనకు, 30 ఇచ్చాడు. అప్పుడు ఎన్ యొక్క సరి కారణాంకాల సంఖ్య తీసుకుందాం. ఎన్ యొక్క సరి కారణాంకాల సంఖ్య, ఎన్ యొక్క సరి కారణాంకాల సంఖ్య ఎంత అవుతుంది మనకు, 120 అవుతుంది. మరి దీనికి కాన్సెప్ట్ ఏంటిదంటే సరి కారణాంకాల సంఖ్య అవునా, సరి కారణాంకాల సంఖ్యకి కాన్సెప్ట్, సరి కారణాంకాల సంఖ్యకి కాన్సెప్ట్ ఏంటంటే 2 ఘాతం విలువ. కాన్సెప్ట్ ఏంటిది, 2 ఘాతం విలువ అవునా, 2 ఘాతం విలువ ఇంటూ బేసిక్ కారణాంకాల సంఖ్య అవునా, బేసిక్ కారణాంకాల సంఖ్య. సో బేసిక్ కారణాంకాల సంఖ్య అవునా, రైట్, ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 120 వచ్చింది. సో 2 యొక్క ఘాతం విలువ ఎంత, ఎక్స్ ఇంటూ ఎన్ని బేసిక్ కారణాంకాలు ఉన్నాయి, 30 ఉన్నాయి. సో ఎక్స్ ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 120 అవుతే 30 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. ఆడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 4. ఇప్పుడు ఏం కనుక్కున్నాడు, ఎక్స్ పవర్ 4 అన్నాడు అంటే 4 power 4. 4 power 4 అంటే యువర్ ఆన్సర్ ఇస్ 256. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందాక చెప్పాను కదా, ఫ్యాక్టర్ అనే టాపిక్ మనము యూట్యూబ్లో చెప్పుకుంటాము కాన్సెప్ట్. అక్కడ వచ్చినప్పుడు నేను డీటెయిల్గా అక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇదే ఫ్యాక్టర్ లెసన్ మీకు యూట్యూబ్లో వస్తుంది, మీకు అక్కడ డీటెయిల్గా దీన్ని డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 cube into 3 into 5 square. సో 2 cube into 3 into 5 square యొక్క కారణాంకాలు మొత్తం కనుక్కోమని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 2 cube, సో ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అన్నాడు. సో 2 cube into 3 power 1 into 5 square. సో 2 cube యొక్క ఫ్యాక్టర్స్, ఫస్ట్ ఫ్యాక్టర్ 2 power 0, సెకండ్ ఫ్యాక్టర్ 2 power 1, థర్డ్ ఫ్యాక్టర్ 2 square, ఫోర్త్ ఫ్యాక్టర్ 2 cube. నెక్స్ట్ 3 power 1 ఫస్ట్ ఫ్యాక్టర్ 3 power 0, నెక్స్ట్ ఫ్యాక్టర్ 3 power 1, 5 square యొక్క ఫస్ట్ ఫ్యాక్టర్ 5 power 0, నెక్స్ట్ ఫ్యాక్టర్ 5 power 1, నెక్స్ట్ ఫ్యాక్టర్ 5 square అన్న రైట్. సో ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇది 2 అండ్ ఇది 4 అవుతుంది. 2 cube అంటే 8 అవుతుంది అండి, 8.
అవునా 3 power 0 అంటే 1, 3 power 1 అంటే 3. నెక్స్ట్ 5 power 0 అంటే 1, 5 power 1 అంటే 5, 5 square అంటే 25 అవునా 25. సో రైట్. సో 15 ఈ వాల్యూ ఎంత అవుతుంది 15 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అవుతుంది 4, ఈ వాల్యూ ఎంత అవుతుంది 31 అవుతుంది అవునా 31. సో 5 4 60, 60 into 31, 60 into 31 అంటే యువర్ ఆన్సర్ ఈస్ 1860 is the right answer. మల్టిప్లై ఇస్తే 1860 వస్తుందండి, మల్టిప్లై ఇస్తే 1860 వస్తుంది. సో 1860 is a which option? Option B is your right answer. Option B is a right answer. ఓకేనా? సో మిగతా క్వశ్చన్స్ చూద్దాం వన్ బై వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ కెన్ డివైడ్ నంబర్ n is equal to 2 power 8 into 3 square into 5 cube into 3 7 square into 11 power 5. ఆడ్ ప్రైమ్స్ అన్నాడు, ఆడ్ ప్రైమ్స్ కావాలి, ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఆడ్ ప్రైమ్స్ తీసుకోవాలి, ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు అంటే ఆడ్ ప్రైమ్ తీసుకోవాలి. బేసి సంఖ్యలు అన్నాడు కాబట్టి బేసి ప్రధానాలే తీసుకోవాలి, బేసి సంఖ్యలు అన్నాడు కాబట్టి బేసి ప్రధానాలు తీసుకోవాలి. సో బేసి ప్రధాన సంఖ్యలు అక్కడ 3 ఉంది, అక్కడ పవర్ ఎంత ఉంది 2, నెక్స్ట్ 5 ఉంది, పవర్ ఎంత ఉంది 3, నెక్స్ట్ 7 ఉంది, 7 పవర్ ఎంత ఉంది 2, నెక్స్ట్ 11 ఉంది, 11 పవర్ ఎంత ఉంది 5 ఉంది. రైట్. సో ఇప్పుడు మనకు 3, సో 3 ఎన్నిసార్లు వచ్చింది 2 times, ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది 1 కాబట్టి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. 5 3 times వచ్చింది, దీనికి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది 1 కాబట్టి 3కి 1 యాడ్ చేస్తే అది 4 అవుతుంది. 7 2 times వచ్చింది, దీనికి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. 11 5 times వచ్చింది, దీనికి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తే 6 అవుతుంది. సో 3 4 12, 12 3 36, 36 6 216. సో టోటల్ ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి 216 ఉంటాయి. ఆప్షన్ డి ఇస్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. How many even numbers can divide n if n is equal 2 cube into 3 square into 5 cube into 7? సంఖ్య n is equal 2 cube into 3 square into 5 cube into 7 ఎన్ని సంఖ్యలు, ఎన్ని సరి సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయి అన్నాడు. ఎన్ని సరి సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయని క్వశ్చన్ ఇచ్చాడు. ఈవెన్ నెంబర్స్ అన్నాడు అవునా. ఈవెన్ నెంబర్స్ అని కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్, కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్ టు పవర్ వాల్యూ ఆఫ్ 2 అవునా, పవర్ వాల్యూ ఆఫ్ 2. సో పవర్ వాల్యూ ఆఫ్ 2 ఇంటూ టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏం తీసుకోవాలి, టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అవునా, టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో మరి పవర్ వాల్యూ ఆఫ్ 2 అక్కడ ఏముంది 3 ఉంది అవునా 3. సో టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే చూద్దాం. 3 స్క్వేర్ ఉంది, ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. నెక్స్ట్ 5 3 ఉంది, దీనికి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తే 4 అవుతుంది. నెక్స్ట్ 7 పవర్ 1, 1కి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. రైట్ 2. నెక్స్ట్ 3 ఇంటూ 3 4 12, 12 12 2 24, 24 3 72. సో టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి 72 ఉంటాయి. ఎన్ని ఉంటాయి 72 ఉంటాయి. ఇది కాన్సెప్ట్. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్తనండి. సరికారణాంకాల సంఖ్య అవునా, సరికారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరికారణాంకాల సంఖ్య, సరికారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 2 ఘాతం విలువ ఇంటూ కాన్సెప్ట్. సో 2 ఘాతం విలువ అవునా, 2 ఘాతం విలువ ఇంటూ బేసి కారణాంకాల సంఖ్య అవునా, బేసి కారణాంకాల సంఖ్య. ఇది కాన్సెప్ట్ అవునా, ఇది బేసి కారణాంకాల సంఖ్య, ఇది కాన్సెప్ట్. రైట్. సో ఇప్పుడు మన ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 2 క్యూబ్ ఇచ్చి అవునా, ఇచ్చి ఇక్కడ చూడండి అమ్మా మనకు ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఏమన్నా ఇక్కడ 3 ఆడ్ నెంబర్, నెక్స్ట్ 5 ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఫస్ట్ ఎవరున్నారు 3 స్క్వేర్, నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 క్యూబ్, నెక్స్ట్ ఆడ్ నెంబర్ 7 పవర్ 1. కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు 2 పవర్ వాల్యూ తీసుకోవాలి. సో 2 పవర్ వాల్యూ, సో 2 పవర్ వాల్యూ ఎంత ఉంది 3 ఇంటూ సో 3 అనేది 2 సార్లు వచ్చింది, దీనికి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది కాబట్టి 2కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. 5 అనేది 3 times వచ్చింది, 5కి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది 1, ఆ 1 3కి యాడ్ చేస్తే 4 అవుతుంది. 7 అనేది 1 time వచ్చింది, 7కి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది, 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. సో 2. సో 3 4 12, 12 2 24, 24 3 72. సో 72. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్న 72 ఉంటాయి. సో విచ్ ఆప్షన్ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవునా. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకు ఫ్యాక్టర్స్ లెసన్స్ స్టార్ట్ చేసినప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం అవునా. నెక్స్ట్ వన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. పై ఈజ్ అ వాట్ కైండ్ ఆఫ్ నెంబర్, పై ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్, పై ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్. సో సి పై ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్, పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. 1 is the ఏమన్నాడు 1 is an neutral number, factors of every number. 1 is a factor of every number. B 1 is a factor of every number, even కాదు every number, every number. ప్రతి సంఖ్య యొక్క కారణాంకం. రైట్, ప్రతి సంఖ్య యొక్క కారణాంకం.
నెక్స్ట్ 0 is a neutral number. 0 is a neutral number. That's right. D. 2 is a only even prime. A. So answer ఏమి ఉండాలి? CBDA. 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 ఎక్కడ ఉంది? 1 లో ఉంది. CBDA. అవునా? CBDA. ఇక్కడ పై అనేది ఏంటి? పై అనేది మనకు పై అనేది కరణీయ సంఖ్య. పైని ఏమంటారు సార్ అంటే కరణీయ సంఖ్య అంటాం. అవునా? 1 ఏమంటాం అంటే ప్రతి సంఖ్య కారణాంకం అంటాం. 1 ఏమంటాము? ప్రతి సంఖ్య యొక్క కారణాంకం. ప్రతి సంఖ్యని 1 భాగిస్తుంది. ప్రతి సంఖ్యని 1 భాగిస్తుంది. నెక్స్ట్ 0 అనేది ఏ సంఖ్య అంటే తటస్థ సరి సంఖ్య. అవునా? తటస్థ సంఖ్య మరియు సరి సంఖ్య అని తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 అనేది కేవలం సరి ప్రధాన సంఖ్య. 2 అనేది కేవలం సరి ప్రధాన సంఖ్య. సో 2 అనేది కేవలం సరి ప్రధాన సంఖ్య. 2 అనేది కేవలం సరి ప్రధాన సంఖ్య. 2 అనేది కేవలం సరి ప్రధాన సంఖ్య అవుతుంది. ఇది కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా? సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో ఆన్సర్ వచ్చేసి CBDA అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇస్ డివిజబుల్ బై 11? ఏది 11 తో డివైడ్ అవుతుంది అంటున్నాడు. 11 తో డివైడ్ అవుతుంది. సో 11 యొక్క డివిజబుల్ 12. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 5 to 1 5 to 1 అవునా? 5 to 1 4 3 4 1 అవునా? సో ఇక్కడ చూద్దాం. 11 తో డివైడ్ కావాలంటే ఆల్టర్నేటివ్స్ దీస్ తీసుకోవాలి. అంటే 1 + 3 4 4 + 1 5 5 + 5 10 10 వచ్చేసింది. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ 4 + 4 8 8 + 2 10. సో 10 లెక్క 10 పోతే 0 0 11 డివైడ్ చేస్తుందా అంటే చేస్తుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. తెలుగులో జాగ్రత్తనండి. ఇచ్చిన నెంబరు 5 to 1 4 3 4 1 అవునా? బేసి స్థానంలోని అంకెల మొత్తం. బేసి స్థానంలో అంకె 1 3 4 4 + 1 5 5 + 5 10. బేసి స్థానంలో అంకెల మొత్తం 10 వచ్చింది. సరి స్థానంలో అంకెల మొత్తం చేస్తే 10 వచ్చింది. సో 10 - 10 0 0 11 డివైడ్ చేస్తే అంటే S చేస్తుంది. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. 2 నెంబర్స్ తీసుకొని ఫ్రమ్ రైట్ నుంచి 52 నెక్స్ట్ 14 నెక్స్ట్ 34 అవునా? సో ఇలా 1 ఇలా డివైడ్ చేసుకుని కూడా చేయొచ్చు. ఇది మనకు కాన్సెప్ట్స్లో ఉంటాయి. ఇలా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? ఇలా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. 11 యొక్క డివిజిబుల్ రిమైండర్స్ చేయొచ్చు. బట్ ఇలా టైం టేకింగ్ ఉంటుంది. దానికన్నా ఇది బెటర్ మెథడ్గా చేయొచ్చు. ఓకేనా? సో విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, a 9-digit number 846523 x7 divisible by 9 and y minus 6 x is equal 6. Find the value of under root of root 2x plus 4y విలువ ఎంత? సో అండర్ రూట్ ఆఫ్ రూట్ x plus 4y విలువ ఎంత? సో ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చాడు. అది 9 తో డివైడ్ అవుతుందట. అవునా? 9 తోటి ఇచ్చిన నెంబర్ చూడండి. 8 4 6 5 2 3 x 7 y is divisible by 9 అన్నాడు. సో 9 అంటే 9 తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఇస్తే 9 వచ్చేటని తీసేయండి. ఇక్కడ 9 వచ్చేస్తుంది. అవసరం లేదు ఇక్కడ మనకి. అదేవిధంగా 7 + 2 ఎవడు ఎంత వస్తుంది? 9. మనకి మిగిలింది ఎవరు? 5 3 x y. సో 5 + 3 8 8 + x + y. మనకి ఏం కావాలి? 9 మల్టిపుల్ కావాలి. ఏం కావాలి? 9 మల్టిపుల్ కావాలి. మరి 9 మల్టిపుల్ కావాలి. దీని దగ్గర 9 మల్టిపుల్ ఇక్కడ ఎవరున్నారు? 9 ఉన్నారు. అవునా? ఏమున్నారు? 9 ఉన్నారు. నెక్స్ట్ 18 ఉన్నారు. నెక్స్ట్ 18 ఉన్నారు. నెక్స్ట్ మనకు అవునా 18 ఉన్నారు. నెక్స్ట్ మనకు 27 అండ్ నెక్స్ట్ 36. మరి 9 కావాలంటే x + y విలువ 1 కావాలి. ఏం కావాలి? 1 కావాలి. సో మరి 18 కావాలంటే x + y విలువ 10 కావాలి. ఏం కావాలి? 10 కావాలి. ఇదేమో 1 అవుతుంది. ఇదేమో 10 అవుతుంది. 27 కావాలి. సో 27 కావాలంటే x + y విలువ 27 కావాలంటే x + y విలువ ఏం కావాలి? 19 కావాలి. ఏం కావాలి? 19 కావాలి. మీకు చూడండి XY గరిష్టంగా 9 తీసుకున్న 9 + 9 18 అంటే 18 కన్నా ఎక్కువనే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే XY ఆల్వేస్ సింగిల్ డిజిట్. ఇక్కడ చూడమ్మా XY సింగిల్ డిజిట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాం? 0 to 9 వరకు తీసుకుంటాం. సో కాబట్టి ఇది X 9 తీసుకున్న Y 9 తీసుకున్న 18 అంటే మన ఆన్సర్ 18 కన్నా తక్కువ ఉండాలి. సో 18 కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్లో ఏమన్నాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ చూస్తే 1 ఉంది 10 ఉంది. y + x ఇక్కడ చూడండి y లెక్క x తీసేస్తేనే మనకు చూడండి y లెక్క x తీసేస్తేనే 6 రావాలి. అంటే y + x సమ్ అనేది 6 కన్నా ఎక్కువ కాబట్టి ఓన్లీ 10 మాత్రం ఛాన్స్ ఉంది. అంటే x + y ఆర్ y + x. సో y + x చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. y - x ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో తీసేస్తే అప్పుడు y వాల్యూ. సో y వాల్యూ వచ్చేసి 8 అవుతే x వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాడు? అండర్ రూట్ ఆఫ్ 2x అంటే 2 × 2 అండర్ రూట్ ఆఫ్ 4y. y వాల్యూ ఎంత ఉంది? 8. సో
2 2s are 4 32 under root of 36 under root of 36 అంటే 6 అవుతుంది. సో విచ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వైలోకి x ఇస్తే 6 రావాలి, x ప్లస్ 5 ఇస్తే 1 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. మనకు ఒకే ఒక ఛాన్స్ ఏముంది? 10 మాత్రమే ఛాన్స్ ఉంది. కాబట్టి యువర్ ఆన్సర్ ఇస్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 17x 26 is divisible by 7 find the value of x. అవునా, ఇది దేంతో డివైడ్ అవుతుందట? 7 తో డివైడ్ అవుతుందట. అవునా, 7 తో డివైడ్ అవుతుంది. అవునా, 7 తో డివైడ్ అవుతుంది. దేంతో డివైడ్ అవుతుంది? 7 తో డివైడ్ అవుతుంది. సో 7 తో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ మీరు అన్ని ప్రయోగాలు చేయకండి, డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టుకొని చేయండి. అవునా, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 6. ఇక నేను 6 పెట్టుకుంటారా అంటే మన నెంబర్ ఎవరు? 17 6 2 6. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 కి కాన్సెప్ట్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి 3Ds నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న 3Ds తీసేయండి, సబ్ట్రాక్ట్ చేయండి, సరిపోతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి అమ్మా 600. సో 26 17 పోతే మనకి ఎంత అవుతుందంటే బేసిక్గా 9 అవుతుంది. 609 ఎంత? 609. 627 17 పోతే ఎంత వస్తుంది మనకు? 609 వస్తుంది. ఇప్పుడు 609ని 7తో అవుతుందా లేదో చూడండి. 7 is 56 49 s అవుతుంది. చూడండి అమ్మా 7తో డివైడ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? సో 7తో డివైడ్ చేస్తే 7 is 56 మిగిలింది 4 and 9. 7 7 ఎంత? 49. సో డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏంటిది? సో ఎక్స్ ప్లస్ ఏం పెట్టుకుంటే సరిపోతుంది? 6 పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతేకాని మిగతా ట్రయల్ చేయకండి. సో మనకు డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 అంటే రైట్ సైడ్ నుంచి 3Ds ఒక్కొక్క గ్రూప్ తీసుకోవాలి. అంటే రైట్ సైడ్ నుంచి 3Ds 6 to 6 ఒక గ్రూపు, మిగతా గ్రూపు 0 1 7. ఈ 626లోకి వెళ్ళి 17 పోతే 609 వస్తుంది. ఈ 609 7 డివైడ్ చేస్తుంది. దేర్ ఫోర్ అంటే x1 ఇక్కడ ఏం తీసుకోవాలి? 6 తీసుకోవాలి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నౌ నెక్స్ట్ వన్, ఇఫ్ n is a uniformity number with 8 only and it is divisible by 99 then which of the following is a maximum possible digit of n అన్నాడు. అంటే n లో మొత్తం 8s ఉంటాయట, టోటల్ 8s ఉంటాయట, టోటల్ 8s. ఇట్లా ఎన్ని ఉంటాయట? మాక్సిమం టైమ్స్. ఎన్నో టైమ్స్ చెప్పాలి? n టైమ్స్. అవునా, n టైమ్స్. డివైడెడ్ బై దేంతో డివైడ్ అవ్వాలట? అవి 99తో డివైడ్ అవ్వాలి. 99. మరి 99 యొక్క కో ప్రైమ్స్ ఎవరంటే 9 and 11. 9 and 11. అవునా, 9 and 11. ఒక డిజిట్ 9తో డివైడ్ అవ్వాలంటే అది ఖచ్చితంగా 9 మల్టిపుల్ టైమ్స్ రావాలి. ఒక నెంబరు 9తో డివైడ్ అవ్వాలంటే 9 మల్టిపుల్ టైమ్స్ రావాలి. ఒక సంఖ్య 9చే భాగించబడాలంటే 9 గుణకంశాలు రావాలి. 9 గుణకంశాలు రావాలి. అవునా, మరి 9 గుణకాలు చూద్దాం. అన్ని 9 గుణకాలే ఉన్నాయి. సో ఇది మనకు పనికిరాదు. నెక్స్ట్ 11తో డివైడ్ కావాలంటే, సో 11తో డివైడ్ కావాలంటే ప్రతి అంకె అంటే ఎవ్రీ డిజిట్. అవునా, అంటే డిజిట్ రిపీటెడ్ ఈవెన్ టైమ్స్ రావాలి. డిజిట్ రిపీటెడ్ రావాలి, ఈవెన్ టైమ్స్ రావాలి. డిజిట్ రిపీటెడ్ ఏంటిది? ఈవెన్ టైమ్స్. అంటే అంకె సరిసార్లు రావాలి. సరి సంఖ్య సార్లు రావాలి. సరిసార్లు రావాలి. సో సరి సంఖ్య సార్లు రావాలి. అవునా, 11 పెంచండి, సరి సంఖ్య సార్లు రావాలి. మనకి ఇప్పుడు చూద్దాం ఆప్షన్. సరి సంఖ్య ఇక్కడ ఎవరున్నారు? ఓన్లీ 64 ఉంది, 36 ఉంది. 64 ఉంది, 36 ఉంది. 64 36. సో 64 36. మనకి 9 మల్టిపుల్ ఇద్దాం. 64 ఇస్ హైయెస్ట్, కానీ 64 9 డివైడ్ చేస్తుందా? చేయదు. మరి 36 9 డివైడ్ చేస్తుందా? చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఇది కరెక్ట్. సో 36 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక నెంబర్ 99తో డివైడ్ అవ్వాలంటే అది 9తో డివైడ్ అవ్వాలి, 11తో డివైడ్ అవ్వాలి. 9తో డివైడ్ అవ్వాలంటే ఆ డిజిట్ 9 మల్టిపుల్ టైమ్స్ రావాలి. 9 మల్టిపుల్స్ ఇక్కడ ఎవరున్నారు? ఒకటి 45 ఉంది, ఇంకోటి 81 ఉంది, ఇంకోటి 36 ఉంది. అవునా, 9 మల్టిపుల్. ఒక నెంబర్ 11తో డివైడ్ కావాలంటే డిజిట్ రిపీటెడ్ ఈవెన్ టైమ్స్. ఒక యూనిఫార్మిటీ నెంబర్ అంటే ఆ నెంబర్లో ప్రతి డిజిట్ ఒకేలా ఉంటే దాన్ని యూనిఫార్మిటీ నెంబర్ అంటాం. చూడండి, అంటే ప్రతి కూడా ఇక్కడ 8 ఉంటుంది. అది ఎన్నిసార్లు రావాలి? ఈవెన్ టైమ్స్ రావాలి. మరి ఇందులో మనకున్న ఏకైక ఒక ఈవెన్ టైమ్స్ ఎవరు? 36 అవుతుంది. ఎందుకంటే అది 9తో డివైడ్ అయిన నెంబర్లు ఇవి. అందులో ఈవెన్ నెంబర్ ఏంటి? 36. అంటే ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? 36 తీసుకోవచ్చు. లేదు 11తో పోతే 64 and 36. అప్పుడు 9తో డివైడ్ అవ్వాలంటే 64 9తో డివైడ్ అవ్వదు. ఒకే ఒక ఆప్షన్ 36 ఉంది. అంటే మన ఆన్సర్ ఏంటది? 36. యూనిఫార్మిటీ నెంబర్ అంటే ఏంటంటే ఏ డిస్టింక్ట్ నెంబర్ ఆర్ ఏ నంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ రిపీటెడ్ డిజిట్ ఈస్ కాల్డ్ యూనిఫార్మిటీ నెంబర్. అంటే ఒక సంఖ్యలో ఒకే రకమైన అంకె కనుక పునరావృతం అయితే దాన్ని యూనిఫార్మిటీ నెంబర్ లేదా ఏకముఖ సంఖ్య అని కూడా చెప్తాం. ఏకరూప సంఖ్య అని కూడా చెప్తా ఉంటాం. అవునా, సో ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ మనకు? 36 రావాలి. అవునా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 144. సో 140 యొక్క సరి కారణాంకాల మొత్తం అన్నాడు.
సో 144 యొక్క సరికారణాంకాలు మొత్తం అన్నాడు. సో 144 అంటే సార్ 144 అంటే చాలా మంది అలా చేస్తూ ఉంటారు. సో కాన్సెప్ట్ లాగా చేసుకోండి, అవునా, కాన్సెప్ట్ లాగా చేసుకోండి. సో కాన్సెప్ట్ లాగా చేస్తే 144 ఏం రాయొచ్చు అంటే 16 9s 144. 16 అంటే ఏం రాయొచ్చు 2 power 4 అండ్ 3 power 3. సార్ 3 స్క్వేర్, అవునా, 3 స్క్వేర్. ఇక్కడ ఏం కనుక్కున్నాడు ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సో 2 power 4 యొక్క ఫ్యాక్టర్స్ ఎవరంటే 2 power 0 సమ్ కాబట్టి ప్లస్ పెట్టుకోండి 2 power 1 అండ్ 2 స్క్వేర్ అండ్ 2 క్యూబ్ అండ్ 2 power 4 అండ్ 3 చూస్తే 3 power 0 అండ్ 3 power 1 అండ్ 3 స్క్వేర్, అవునా, 3 స్క్వేర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్లో ఇది ఎప్పుడైనా కూడా ఈవెనే రావాలి, ఎప్పుడు కూడా ఈవెన్ సరి సంఖ్యనే రావాలి. మరి ఇది సరి సంఖ్యనే, ఇది సరి సంఖ్యనే, ఇది సరి సంఖ్యనే, ఇది సరి సంఖ్య. మరి సరి సంఖ్య అవుతుందా? అవ్వదు. ఈవెన్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఈ కేటగిరీ ఎప్పుడు కూడా మనకి ఈవెనే అవ్వాలి, ఎందుకంటే 2 powers ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్సే రావాలి. మరి 2 power 0 ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని తీసేస్తున్నాం. అతిశయంగా 2 power 1 మిగిలింది. 2 power 1 అంటే 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 power 4 అంటే 16 ఇంటూ 3 power 0 అంటే 1, 3 power 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9. సో యాడ్ చేస్తే 20, యాడ్ చేస్తే 10 30 అంటే 20 + 30 50, అవునా. సో 16 + 4 అంతా 20, 16 + 4 10, 16 + 4 అంతా 20, 8 + 2 10 అంటే 30 ఇంటూ 13 అంటే 390. ఎంత వస్తుంది? 390. ఆప్షన్ ఏ ఇస్ అ రైట్ ఆన్సర్. అవునా. ఈ కాన్సెప్ట్ అనేది మనకు చెప్పాం కదా, యూట్యూబ్లో మనము ఫ్యాక్టర్స్ మీద ప్లస్ స్పెషల్ క్లాస్ తీసుకుంటాం. ఆ స్పెషల్ క్లాసెస్లో ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ మేడ్ బై యూజింగ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ ప్రైమ్స్ వితౌట్ రిపిటేషన్? ముఖ విలువ గల ప్రధాన సంఖ్యను ఉపయోగించి 4 అంకెల గరిష్ట సంఖ్య మరియు కనిష్ట సంఖ్యల భేదం మొత్తం ఎంత అన్నాడు. సో ముఖ విలువ గల ప్రధాన సంఖ్యలు, ముఖ విలువలు అంటే ఏంటిది? 0 1 2 3 4 5 6 7 8 9. దీనిలో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఎవరు వస్తున్నారు? ఒకటి 2, ఇంకోటి ఎవరు 5, ఇంకోటి ఎవరు 7 అండ్ ఇంకోటి 3. సో మనకి ఇవి మాత్రమే ప్రైమ్స్ ఉన్నాయి. ముఖ విలువలో ప్రైమ్స్ ఎవరు అంటే 2 3 5 7, 2 3 5 7. దీనిలో హైయెస్ట్ నెంబర్ అన్నాడు. హైయెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. హైయెస్ట్ నెంబర్ అంటే డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమంలో రాయాలి. హైయెస్ట్ నెంబర్ అంటే అవరోహణ క్రమం అంటే 7, 7 తర్వాత 5, 5 తర్వాత 3, 3 తర్వాత 2. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, అవునా. ఏం రాయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్, అవునా, అసెండింగ్ ఆర్డర్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం అంటే 2, 2 తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 7. వీటిని సమ్ చేయమన్నాడు. 7 + 2 9, 3 + 5 8 అండ్ ఇది కూడా 8, ఇది 9. సో వాటిని సమ్ చేస్తే 9889 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే రిపిటేషన్ లేకుండా వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్. సో 4-digit నెంబర్ వచ్చేసి మనకు 7532, అవునా. ప్రైమ్ నెంబర్స్ మాత్రమే వాడాలి, 7532. నెక్స్ట్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్స్ 4-digit నెంబర్ ఏంటంటే 2357. ఇవి ప్రైమ్ నెంబర్ కాదు, కాకపోతే ఆ ప్రైమ్ వాల్యూస్ని యూజ్ చేసి తయారు చేసిన నెంబర్ అన్నాడు. మనకి ఏమన్నాడు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్స్. 4-digit నెంబర్, ఆ నెంబర్ ఏంటిది? మనకు కాంపోజిట్ అవ్వచ్చు, ప్రైమ్ అవ్వచ్చు, చెప్పలేము మనకు, అవునా. అది దేంతో వాడాలట? యూజింగ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ ప్రైమ్స్. సో ఫేస్ వాల్యూస్ మొత్తం మనకి 10 ఉన్నాయి. దీనిలో ప్రైమ్స్ ఏంటిది? 2 3 5 7. అంటే ఏంటంటే 0 నుంచి 9 వరకు గల ముఖ విలువల్లో ఏవైతే ప్రధాన సంఖ్యలు ఉంటాయో వాటిని తీసుకొని 4 అంకెల పెద్ద సంఖ్య, 4 అంకెల చిన్న సంఖ్య తయారు చేసి వాటిని కూడితే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 9889 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, 3 of the 5 positive integers p, q, r, s, t are even and 2 of them are odd, not necessarily in the same order. Following p, q, r, s, t లో ఏవైనా 3 సంఖ్యలు సరే మిగిలిన బేస్ సంఖ్యలైనా ఇచ్చిన క్రమంలో కాకుండా ఏది క్వశ్చన్ అంటున్నాడు? p + q + r - s - t is definitely even. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 and 2 ఓన్లీ 1 చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసి అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ p, q, r, s, t దాంట్లో 3 ఈవెంట్స్ ఉన్నాయట. 3 ఈవెంట్స్ ఉన్నాయి అండ్ 2 ఏమున్నాయి? ఆర్ట్స్ ఉన్నాయి. 2 ఏమున్నాయి? ఆర్ట్స్ ఉన్నాయి, అవునా, ఆర్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో దీనిలో సమ్ కానీ మైనస్ కానీ జాగ్రత్తనండి. 3 ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెన్ యొక్క సమ్ కానీ ఈవెన్ యొక్క డిఫరెన్స్ కానీ ఆల్వేస్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. 3 ఈవెన్ నెంబర్స్ ఏ తీసుకోండి అమ్మా, వాటిని సమ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి, నువ్వేమన్నా చేయి, అది ఈవెన్ వస్తుంది.
టూ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని మీరు సమ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఎప్పుడు కూడా ఈవెన్ వస్తాయి. ఏమొస్తాయి? ఈవెన్ వస్తాయి. ఈ వచ్చిన ఆన్సర్ మీరు ప్లస్ చేసినా మైనస్ చేసిన ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో సమ్ చేస్తున్నాడు, మైనస్ చేస్తున్నాడు, అంటే 3 ఈవెన్ సమ్ ఈవెనే, 3 ఈవెన్ డిఫరెన్స్ ఈవెనే, 2 ఆడ్ సమ్ కూడా ఈవెనే, 2 ఆడ్ డిఫరెన్స్ కూడా ఈవెనే. అంటే ఆన్సర్ ఎప్పుడు ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. PQRSTలో 3 ఈవెంట్స్ ఉన్నాయి. ఏవన్నా కానీ అది P అని, R అవని, T అవని, ఏదన్నా అవని వాడికి నచ్చింది. వాస్తు ప్రకారం కూడా ఏది తీసుకుని మనకు సంబంధం లేదు. దానిలో 3 ఈవెంట్స్ని సమ్ చేసినా తీసేసినా నువ్వేమన్నా చేసుకో, ప్లస్ మైనస్ ఏం చేసినా ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. అదేవిధంగా 2 ఆర్లు ఉన్నాయి, అది కూడా నువ్వు ప్లస్ చేసుకో మైనస్ చేసుకో నువ్వేమైనా చేసుకో, ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. మరి వచ్చిన ఆన్సర్ మళ్ళీ సమ్ చేయాలి, తీసేయాలి, తీసేసిన ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే డెఫినెట్లీ ఆడ్ అన్నాడు. ఇక చూడండి మనకు 2p అవునా, 2p ప్లస్ q ప్లస్ 2r మైనస్ 2s ప్లస్ t అవునా, t. సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే చాలా జాగ్రత్తనండి. ఇక్కడ ఒకవేళ కనుక మీరు p ఆడ్ నెంబర్ తీసుకున్నారు అనుకోండి, ఇన్ కేసు ఇక్కడ మీరు p ఆడ్ నెంబర్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ p ఆడ్ నెంబర్ తీసుకుంటే దీని మల్టీప్లస్ అప్పుడు ఇది ఈవెన్ అవుతుంది. r ఆడ్ నెంబర్ తీసుకున్నాను మల్టిప్లస్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. అవునా, ఈవెన్. ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్ అంటే అప్పుడు ఇది ఈవెన్. సో ఆడ్ ప్లస్ ఆడ్ ఏమైంది? ఈవెన్ అయింది. ఇవి కూడా ఈవెన్ అయిపోయినాయి. వేసేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. ఇక్కడ వాడు ఏమని చెప్పాడు? ఆడ్ అని చెప్పాడు. సో మనం డెఫినెట్ అంటే ప్రతిసారి ట్రూ అవ్వాలి. ఒక కేసులో ఉన్నది రాంగ్ అయింది, అన్ని కేసెస్లో రైట్ అవుతేనే డెఫినెట్ అనేది వాడాలి. ఈ కేసులో రాంగ్ అయింది కాబట్టి సెకండ్ అనేది రాంగ్ అవుతుంది. సో ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా, ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? సో ఇక్కడ 2p ఇచ్చాడు, 2p ప్లస్ q ప్లస్ 2r మైనస్ 2s ప్లస్ t అవునా, t. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జాగ్రత్తనండి, నేను ఒక సందర్భం తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది p అనేది బేస్ సంఖ్య అనుకున్నాను. బేస్ సంఖ్యను 2తో గుణిస్తే అది సరి సంఖ్య అవుతుంది. ఇక్కడ r ని బేస్ సంఖ్య అనుకుంటున్నాను. బేస్ సంఖ్య 2తో గుణిస్తే అది కూడా సరి సంఖ్య అవుతుంది. అవునా, 2 బేస్ సంఖ్యలు వాడేశాను. సరి ప్లస్ సరి అవుతుంది. ఇది ఖచ్చితంగా సరి సంఖ్యనే, ఇది కూడా ఖచ్చితంగా సరి సంఖ్యనే, ఇది కూడా సరి సంఖ్యనే. సరి ప్లస్ సరి ఆన్సర్ ఏమవుతుంది? సరి అవుతుంది. అవునా, సరి అవుతుంది. మరి ఇక్కడ వాడు ఏం రావాలన్నాడు? బేసి సంఖ్య రావాలన్నాడు. మరి రావట్లేదు కదా. సో ఆన్సర్ ఏంటిది? ఓన్లీ 1 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వన్, ద నెంబర్ 67045895995y is divisible by 144. Then find the value of under root of 2x plus 3y. ఒకవేళ సంఖ్య 67045x959y ని, సో నెంబర్ 670458458 నెక్స్ట్ x95 అండ్ 95y అవునా, y is divisible by 144 యొక్క కో ప్రైమ్స్ అంటే సాపేక్ష సంఖ్య లబ్ధం 69 అవునా, 69. సో డివిజబిలిటీ రూల్ ఫర్ 16. డివిజబిలిటీ రూల్ ఫర్ 16 అంటే లాస్ట్ 4 డేస్ తీసుకోవాలి. లాస్ట్ 4 డేస్ ఎవరు? 5955 దీన్ని 16తో డివైడ్ చేద్దాం. సో 16 3s are 48 అవునా, 16 3s are 48 అంటే ఎంత? 115. నెక్స్ట్ 16 7s are 112 అంటే 3y. సో 16 తోటి మనకు 3y వచ్చే ఫార్మాట్ ఎవరు? ఓన్లీ 32 అంటే y వాల్యూ ఎంత? 2. అంటే ఇప్పుడు మన నెంబరు 67045895952. ఇప్పుడు అది ఆల్రెడీ 16 అయిపోయింది, 9తో చూడాలి. 9తో ఇచ్చినప్పుడు 9తో డివైడ్ కావాలంటే నెంబర్స్ కాన్సెప్ట్ చూద్దాం. 9 వచ్చేది అనేది తీసేద్దాం అవునా, ఇది ఆల్రెడీ 9 అనేది ఆల్రెడీ 9. సో నెక్స్ట్ 4 + 5 9, 4 + 5 9, 6 + 7 + 5 ఇది కూడా 9. సో 9. నెక్స్ట్ మనకు మిగిలిన చూస్తే ఇది కూడా 9 అవసరం లేదు మనకు. రైట్గా మనం మిగిలింది ఏంటిది? 8 2 5 2. సో అంటే 15 అవునా, 15. సో 15 + x అనేది 9తో డివైడ్ కావాలంటే ఇక్కడ మనకు ఒకటి ఛాన్స్ 18 ఉంది, ఇంకోటి 27 ఉంది. 18 రావాలంటే x వాల్యూ 3 అవ్వాలి. సో 27 కావాలంటే x వాల్యూ 12 అవ్వాలి. సో 12 అయ్యే ఛాన్స్ లేదు, అంటే x వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో అండర్ రూట్ ఆఫ్ 2x అన్నాడు అవునా, అండర్ రూట్ ఆఫ్ 2x. x వాల్యూ ఎంత? 3. y వాల్యూ ఎంత వచ్చింది? ఆల్రెడీ 2 వచ్చింది. సో 2 3s are 6 అండ్ 6. సో 6 + 6 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? √12 అవుతుంది. 2 3s are 6, 2 3s are 6 12. అండర్ రూట్ ఆఫ్ 12 ఇస్
అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అవుతుంది అవునా. అండర్ రూట్ ఆఫ్ రైట్ ఇన్ 12 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? సంఖ్యా వ్యవస్థలో వరుసగా కేవలం 2 ప్రధాన సంఖ్యలు మాత్రమే ఉన్నాయి. ఎస్ ట్రూ. దోస్ ఆర్ 2 and 3. దోస్ ఆర్ 2 and 3. సో దెర్ ఆర్ ఓన్లీ 2 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ దట్ ఆర్ ఇన్ నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టంలో కేవలం 2 ఉన్నాయి, అవి 2, 3. మిగతా అన్ని ఇంకా రాంగ్ అవుతాయి అవునా. సో మిగతా అన్ని రాంగ్ అవుతాయి అవునా, మిగతా అన్ని రాంగ్ అవుతాయి. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఇస్ నెగటివ్ షాడో. నో, ప్రతి ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా పాజిటివ్ న్యాచురల్ నెంబర్ అవుతుంది. పాజిటివ్ ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుంది, లేదా న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ న్యాచురల్ నెంబర్ ఆర్ హోల్ నెంబర్. ద సమ్ ఆఫ్ 2 ప్రైమ్ ఆల్వేస్ ఈవెన్. నో. సో 2 + 3 వేస్తే 5 ఆడ్ వస్తుంది అవునా, ఆడ్ వస్తుంది. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. ద కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ప్రైమ్ నెంబర్. నో. 3, 9, 3, 10 తీసుకోండి. 3, 10. 10 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. 3 ప్రైమ్ నెంబర్, 10 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. లేదా ఇంకోటి తీసుకోండి 27, 8. సో 27, 8 ఇవి కో ప్రైమ్సే. ఇవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయా? అవ్వవు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ జాగ్రత్తనండి, ఇది అవునా. థర్డ్ జాగ్రత్తనండి. ద కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ప్రైమ్ నెంబర్స్ అంట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 8 తీసుకుంటున్నాను, 27 తీసుకుంటున్నాను. సో 8 తీసుకుంటున్నాను. ఇంకా మీకు చిన్న నెంబర్లు కావాలంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. సో 3 తీసుకుంటున్నాను యాజ్ వెల్ యాజ్ అండ్ ఇంకా చిన్న నెంబర్స్ తీసుకుంటున్నాను. సో 2 తీసుకుంటున్నాను, 9 తీసుకుంటున్నాను. 2 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్, బట్ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మరి ఇవి కో ప్రైమ్ అవుతాయి కదా? అవుతాయి. మరి ఇది రాంగ్ ఆన్సర్ కదా? రాంగ్ ఆన్సర్. సో ఎవ్రీ కో ప్రైమ్ నెంబర్స్ ఐదర్ ప్రైమ్స్ అవ్వచ్చు, మనం కాంపోజిట్ కూడా అవ్వచ్చు, చెప్పలేమన్నమాట. ఓకేనా, డిపెండ్ ఆన్ ద నెంబర్స్. సో కాబట్టి థర్డ్ది కూడా రాంగ్ అవుతుంది. సో ఇది రాంగే, ఇది రాంగే, ఇది రాంగే. ఆన్సర్ ఓన్లీ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద పేపర్ విచ్ ఈస్ కండక్టెడ్ ఇన్ అ నంబర్ సిస్టమ్ బేసిక్స్. ఇంకా చాలా ఇట్లాంటి క్వశ్చన్స్ అని కూడా రైట్. ఇవన్నీ మన క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనకు నంబర్ సిస్టంలో జస్ట్ ఒక బేసిక్ డెఫినేషన్ మీద కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్. ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్ని మన ర్యాప్టర్ రకంలో పెట్టడం జరుగుతుంది. వాటి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ర్యాప్టర్ యూట్యూబ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. జై హింద్.